ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ఏకీభించున్న వారందరికీ కృపా సమాధానములు మెండుగా కలుగునుగాక. ఆమేన్. మనలను ప్రేమించు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి కలుగునుగాక. ఆమేన్. క్రీస్తు ప్రభు యొక్క సర్వోన్నతమైన మహిమకరమైన అక్షయమైన ఆనందకరమైన ఆర్థిక స్థితి నుండి పరిశుద్ధాత్మ తండ్రి మనందరి శరీరాత్మీయ అక్కర్లు తీర్చునుగాక. ఆమేన్. నూతన యెరూషలేమును మోక్షపురములో మహిమ సింహాసనమును ఆధిక్యత ఆయన ఏకీభించున్న వారందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, సుమారు ఒక 15 సంవత్సరాల క్రితం దేవుడు ఎం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్లో జరుగుతున్న ఆయా సంఘటనలను జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో బాధపడుతూ ఆయన ఉద్దేశం తెలుసుకోవడం కోసం కనిపెడుతున్న దినాలలో ప్రభు ఈ అంశాన్ని నాకు జ్ఞాపకం చేశారు. ఈ అంశం మీద దేవదాసయ్య గారు కూడా ఒక పత్రిక అచ్చువేశారు. ఆ పత్రిక పేరు అబద్ధ ప్రవక్త. ఈ అంశము జ్ఞాపకం వచ్చిన పిదప వెంటనే 1-2 రోజుల్లో దేవదాసయ్య గారు అచ్చువేసిన పత్రిక కూడా, ఆ వివరణ కలిగిన పత్రిక కూడా కనబడింది. ఓహో, అయితే సాధారణంగా ఎప్పుడైనా కొన్ని సందర్భాలలో దైవ సన్నిధిలో ఏదైనా కనబడితే ఇంతకు మునుపు దాని వివరణ అయ్యగారి యొక్క రాతల్లో 1-2 రోజుల్లో బయటపడుతూ ఉండేది. ప్రభు ఏదన్నా చూపిస్తే దాని యొక్క సంపూర్ణమైన వివరణ అయ్యగారి యొక్క రాతలు రాసుకున్న మా నాన్నగారు నోట్సులు వెతుకుతున్నప్పుడు అందులో బయటపడాయి. అంటే ప్రభువు చూపించిన దానికి దేవదాసయ్య గారు బోధించిన దానికి సరిగ్గా సరిపోవడమే కాకుండా ఇంకా దాని యొక్క వివరణ ఎక్కువగా ఉండేది. అలాగే దీనిని బట్టి కూడా ప్రభువు చూపించినది నిజమే, అయ్యగారి యొక్క రాతలలో ఇది రాయబడి ఉంది కదా అని నేను అనుకున్నాను. దాన్ని నా దినాలలో బోధించడానికి నాకు ధైర్యము చాలలేదు. ప్రభు చూపించినప్పటికీ దేవదాసయ్య గారి యొక్క రాతలు అచ్చుపత్రికలుగా వచ్చినప్పుడు అవి నాకు చేతికి అందినప్పటికీ ఆ వాక్య బోధని సంఘానికి చెప్పడానికి ఆ దినాల్లో నాకు ధైర్యం చాలలేదు. కారణమేమో నాకు తెలియదు. ప్రభువు నా మనస్సు జ్ఞాపకం చేశారు, నా జ్ఞానానికి అందించారు, సన్నిధిలో బయలుపరిచారు, కానీ ఇతరులకి చెప్పమనలేదు కదా అని ఆగిపోయాను. ఏదో ఒక వంక పెట్టుకుంటాం కదండి మానేసేయడానికి, చర్చ్ మానేయడానికి. ప్రతి వారం తప్పకుండా వస్తామయ్యా, ఈ వారమే కొద్దిగా అనేది పెట్టుకుంటాం కదా. ఆ రోజుల్లో అంటే ఒక 15 సంవత్సరాల క్రితం నేను అలాగే మానేశాను ఈ వాక్యం చెప్పడం. మరి నా గురించి నాకో, లేక మీ గురించి నాకో, లేక బైబిల్ మిషన్ గురించి నాకో, లేక మనందరికో బైబిల్ మిషన్లో జరుగుతున్న వివిధమైన పరిణామములు, పరిమాణం అంటే కొలత అనుకుంటా, పరిణామాలు అని అంటే వివిధమైన విషయాలు, మార్పులు చేర్పులను బట్టో ఏ కారణాన్ని బట్టో నాకు తెలియదు, కానీ గడిచిపోయిన వారమంతా కూడా ఇదే వాక్య భాగము నా మనస్సులో ఉంది. అందుచేత ఈరోజు ఈ వాక్య బోధ చేస్తున్నాను. వాక్యం చెప్పకముందు ఇంత వివరణ ఎందుకు చెప్పాల్సి వచ్చిందనంటే, ఖచ్చితంగా ఈ వాక్య వివరణ
నాకు గుద్దినట్టు ఉండొచ్చు, మీకు కూడా ఎలా ఉండొచ్చు, హృదయాలకి గట్టిగా తగిలింది, అయ్యగారు నా కోసమే చెప్పారా అన్నట్లుగా ఉండొచ్చు. ఎవరైనా అయ్యగారికి చెప్పారా, పాస్టర్ గారికి నా గురించి ఈయన ఇలా చెప్తున్నాడు అని అనుకోవచ్చు. కాబట్టి ఎవరు కూడా అపార్థం చేసుకోకుండా ఉండే నిమిత్తము ఈ వివరణ అంతా ముందు చెప్పాల్సి వచ్చింది. ఏంటయ్యా అది, అసలు సంగతి ఏంటి ఇన్ని చెప్పారు కానీ అని అంటే, రాజులు మొదటి గ్రంథము 13వ అధ్యాయంలో ఉన్న సంగతి. రాజులు మొదటి గ్రంథము 13వ అధ్యాయంలో ఉన్న సంగతి. మీరు ఇంటికి వెళ్ళి ఆ అధ్యాయాన్ని తప్పకుండా చదవండి. చదవకపోతే ఈరోజు నేను చెప్పింది ఏది కూడా మీ మనసులో ఉండదు. ఉండకపోతే కూడా చాలా డేంజర్ అని అంటే అపాయం. సాధారణంగా పేపర్ కాగితం అన్నట్టు, పక్క సైడ్ అన్నట్టు, దీన్ని కూడా ఏమంటుంటారంటే జనాలు కొద్ది చదువు వచ్చి రాని వాళ్ళు లేక బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఏమంటారు ఏమంటారు, డేంజర్ అపాయం అంటారు. మీరు డేంజర్ అనుకున్నా, అపాయం అనుకున్నా, డేంజర్ అపాయం అనుకున్నా ఓకే. మీరు కానీ ఈ వాక్యాన్ని ఇంటికి వెళ్ళి చదవకపోతే చాలా డేంజర్ అపాయం. నాకైనా మీకైనా ఎవరికైనా చేస్తున్న హెచ్చరిక ఇది. నా మనస్సుకు నాకు ముందు వాక్యం బోధించేటప్పుడు నాకు నేను చెప్పుకొని తర్వాత ఇతరులకు చెప్తాను. ఇక్కడ ముగ్గురు ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు ఈరోజు మన వాక్య బోధకు అవసరమైన వ్యక్తులు. ముగ్గురు నేటి కాల క్రైస్తవ సంఘములో ఉన్న 3 అంతస్తుల వారిని జ్ఞాపకం చేస్తున్నారు. ముగ్గురు వ్యక్తులున్నారు నేటి కాల క్రైస్తవ సంఘములో ఉన్న 3 ఆత్మీయ అంతస్తుల వారిని జ్ఞాపకం చేస్తున్నారు. ముందు క్రైస్తవ సంఘములో ఉన్న 3 ఆత్మీయ అంతస్తులు ఏమిటి అని అంటే 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు. మరలా చెప్తున్నాను, 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు. ఒక క్లాసులో, ఒక తరగతిలో పాస్ అయిన వారిలో 3rd క్లాస్, 2nd క్లాస్, 1st క్లాస్ ఎలా ఉంటుందో, 1st క్లాస్ వచ్చిన తర్వాత దాన్ని చాలా రకాలుగా వివరిస్తారు. డిస్టింక్షన్స్ అని, స్టేట్ ఫస్ట్ అని, లేకపోతే 10కి 10 పాయింట్స్ వచ్చినాయి అని, ఇప్పుడు ఏదో మార్చేశారు. మొత్తానికి మొత్తముగా తెలుసుకుంటే 3 తరగతులు అంతస్తులు ఉంటున్నాయి. ఒకటి 3rd క్లాస్, 2nd క్లాస్, 1st క్లాస్. 60 అంతకంటే పై శాతం ఉంటే 1st క్లాస్ అని అంటున్నారు. 60 నుండి 50 లోపల ఉంటే 2nd క్లాస్ అంటున్నారు. 50 నుండి 35 రూపాయలు అంటే అత్యవసర మార్కులు వస్తే దాన్ని ఏమంటున్నారు, 3rd క్లాస్ అంటున్నారు. భక్తిలో కూడా ఈ 3 అంతస్తులు ఉన్నాయి. ఒకటి 30 అంతలు, రెండవది 60 అంతలు, మూడవది 100 అంతలు. 30 అంతల వారైనా, 60 అంతల వారైనా, 100 అంతల వారైనా, 30 అంతల వారైనా, 60 అంతల వారైనా, 100 అంతల వారైనా బహుపరాక్ అంటే జాగ్రత్త. బహుపరాక్ అని కేకలేస్తారు. కేకలేసేవాళ్ళు ఇంతకుముందు జాగ్రత్త అని. 30 అంతల వారులారా జాగ్రత్త, 60 అంతల వారులారా, భక్తిలో 60 అంతల స్థాయికి వచ్చిన వారులారా జాగ్రత్త. అందరికంటే హెచ్చుగా యేసు ప్రభువులాగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆ అడుగుజాడల్లో ఉంటున్న వారులారా జాగ్రత్త అని ఈ వాక్యం చెప్తుంది. ఈరోజు మనం ధ్యానించుకుంటున్న వాక్యం చెప్తుంది. ఏమి చెప్తుంది అనంటే 30 అంతల వారి స్థాయిలో యరొబాము అనే రాజు, అతని క్రింద ఉండే ఇశ్రాయేలీయులు ఉన్నారు. యరొబాము రాజు, ఇశ్రాయేలీయులకి దేవదాసయ్య గారు పెట్టిన పేరేమిటంటే దేవజనులు అన్నారు.
ఏంటండి? దేవజనులు అంటే దేవుని ప్రజలు. అదేదో పెద్ద సీక్రెట్ ఏం కాదు, మర్మమేమి కాదు, కానీ దేవుని ప్రజలు. ఇశ్రాయేలీయులకు దేవజనులు లేక దేవుని ప్రజలు అనే పేరుంది. ఈ ప్రజల్ని పరిపాలించే రాజు ఎవరయ్యా అనంటే యరొబాము. అంటే దేవునికి వీళ్ళు చాలా దూరంగా ఉన్నారని చెప్పడానికి అవకాశం లేదు. దే ఆర్ నాట్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ గాడ్. దేవునికి చాలా దూరంగా ఉన్నారండి, అసలు దేవుడి గురించి తెలియదండి అని చెప్పడానికి వీల్లేదు. వీళ్ళ పేరే ఏం పేరండి? దేవజనులు అంటే దేవుని ప్రజలు. దేవుని ప్రజల్ని పరిపాలించే ఒక రాజు యరొబాము. దేవుని ప్రజలు ఆ కాలానికి అంటే ఆ 13వ అధ్యాయం జరిగిన చరిత్ర జరిగిన కాలానికి 2 భాగాలైపోయారు. జాగ్రత్తగా వినండి, డిస్ప్లే చేయడానికి అవ్వదేమో, కొద్దిగా అటు ఇటు పైకి ముందుకు వెళుతుంటాయి. దేవుని ప్రజలు ఆ రాజుల మరి గ్రంథం 13వ అధ్యాయంలో చరిత్ర జరిగిన కాలానికి 2 భాగాలైపోయారు. దేవుని ప్రజలు ఆ రోజుల్లో 12 గోత్రాలలో ఉండేవాళ్ళు. ఎన్ని గోత్రాల్లోనండి? 12 గోత్రాల్లో. అంటే ఇంకా లోపలికి వెళ్లకుండా సులభంగా అర్థం చేసుకోవాలనంటే 2 గోత్రాల వారు ఒకటైపోయారు, 10 గోత్రాల వారు ఒకటైపోయారు. 12 గోత్రాల వారు కలిసి ఉండేవాళ్ళు సొలొమోను రాజు వరకు. సొలొమోను రాజు కొడుకు రెహబాము వచ్చాడు. ఈ రెహబాము కాలంలో 2 గోత్రాల వారు ఒకటైపోయారు. కుడివైపు 2 గోత్రాల వారు ఉన్నారనుకుందాం. ఎడం వైపు ఎన్ని గోత్రాల వారు ఉన్నారు? 10 గోత్రాల వారు ఉన్నారు. 2 గోత్రాల వారి వైపు ఉన్న గొప్ప భాగ్యం ఏంటంటే దేవుని మందిరము వారు పరిపాలన చేసుకున్న ప్రాంతాలలో ఉంది. దేవుని మందిరము, యెరూషలేము మందిరము ఈ 2 గోత్రాల వారు పరిపాలన చేసుకునే ప్రాంతములో ఉంది. యెరూషలేము దేవాలయము ఈ 2 గోత్రాల వారు పరిపాలన చేసుకునే ప్రాంతములో ఉంది. అంటే దేవాలయానికి ఆఫ్ కోర్స్ దేవుడికి వీళ్ళు బాగా దగ్గరగా ఉండొచ్చు. అంటే ఇక్కడ ఎక్కువ భక్తి కనబడేది ఈ 2 గోత్రాల్లో. ఏం కనబడేదండి? దేనికి దగ్గరగా ఉన్నారు గనక? దేవుని ఏర్పాటు మందిరానికి దగ్గరగా ఉన్నారు గనక. ఈ 10 గోత్రాలలో ఈ 10 గోత్రాలు, ఎడం వైపు 10 గోత్రాలు ఉన్నాయనుకుందాం. ఈ ఎడం వైపు ఉన్న 10 గోత్రాలలో ఈ 10 గోత్రాలు వేరైపోయి ఒక రాజు వారిని పరిపాలించడం మొదలుపెట్టారు. వీరి దగ్గర దేవుని మందిరము లేదు. ఏం లేదండి, వీరి దగ్గర దేవుని మందిరము లేదు. అందుకని అప్పుడు దాకా కొన్ని వందల సంవత్సరాలు ఈ 12 గోత్రాల వారు కలిసి, అప్పుడు దాకా కొన్ని వందల సంవత్సరాలు ఈ 12 గోత్రాల వారు కలిసి ఏకదేవుణ్ణి ఆరాధించారు, యెహోవాను ఆరాధించారు. ఏకదేవుణ్ణి ఆరాధించారు, యెహోవాను ఆరాధించారు. ఈ 10 గోత్రాల వారు వేరైపోయి ఈ ఏకదేవుణ్ణి ఆరాధించడానికి వెళతారేమోనని, ఈ 10 గోత్రాల వారు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారని, నా రాజరికం పోతుందని, నా రాజ్యం పోతుందని ఆలోచనతో ఈ రాజుగారు ఏం చేశారంటే 2 బంగారపు దూడల్ని చేసి పెట్టారు. ఏం చేశారండి? ఆ రాజుల మరి గ్రంథం 12వ అధ్యాయం 28-29 వచనాల్లో, లేదా 27 నుంచి 29 వరకు చదివితే 2 బంగారపు దూడల్ని చేసి ఎక్కడ పెట్టారు? ఇక్కడ పెట్టారు. ఎక్కడ? 10 గోత్రాల వారి దగ్గర పెట్టారు. ఒక చిన్న మాట, పైనున్న బాల్కనీ మీద కూర్చున్న వాళ్ళైనా, షెడ్లో కూర్చున్న వాళ్ళైనా, ఇక్కడ కూర్చున్న వాళ్ళైనా, సన్నిధి సభ్యులైనా చెప్పొచ్చు. అహరోను బంగారముతో దూడను తయారు చేసి, ఆ బంగారముతో దూడని తయారు చేసినప్పుడు దానికి ఏమని పేరు పెట్టారు? ఎవరైనా చెప్పొచ్చు.
అహరోను ఇశ్రాయేలీలు ప్రయాణమై వెళుతున్న రోజుల్లో బంగారముతో ఒక దూడను చేసి ఆ బంగారపు దూడకి ఏమని పేరు పెట్టారు? మిమ్ములను ఐగుప్తు నుండి రప్పించిన యెహోవా. చదువుతారు ఎవరన్నా? ఇశ్రాయేలు. నిర్గమకాండము 32వ అధ్యాయము 4వ వచనము. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అంటే ఆల్మోస్ట్ యెహోవా లేక దేవుడు. ఇప్పుడు ఈ రెండు దూడలకి, రెండు బంగారపు దూడలకు కూడా ఈ యరొబాము రాజు ఏమని పేరు పెట్టుంటాడు? యెహోవా, దేవుడు. నిన్న మొన్నటి దాకా మీరు ఆరాధించారే ఏకదేవుడు, ఆ దేవుడు ఇదే. సాధారణంగా ఇప్పుడైనా అప్పుడైనా ఎప్పుడైనా భక్తులకి కొద్దిగా ఎర్రెక్కువ. తిక్కనలేం కానండి, ఏమెక్కువ? ఎర్రితనం ఎక్కువ. ఎవరేది చెప్తే అది నమ్మేస్తారు. అందుకే యేసుప్రభు వారు మనల్ని దేంతో పోల్చారు? గొర్రెలతో. అందుకే మా పాస్టర్ గారులు కూడా ఏం చేయడం మొదలుపెట్టారనంటే, మీరు ఇక్కడికి వస్తేనే దీవెన అనడం మొదలుపెట్టారు. ఇదే ఏర్పాటు, ఇదే దీవెన, ఇక్కడికి వస్తేనే మీకు ఆశీర్వాదం అనడం మొదలుపెట్టారు. అందుకే ఎక్కడున్నా సరే, ఎంత బాగా మాకు లెవెల్ పెరిగిపోయిందంటే మా పాస్టర్ గారు లెవెలు, మోకాళ్ళొంచని పాస్టర్ గారులందరినీ కూడా బెత్తం తీసుకొని దేవుడు కొట్టే రోజులు వస్తాయి. అప్పుడు కానీ ఏ పాస్టర్ ఎటువంటి వాడో బయటపడదు. ఎంతగా లెవెల్ పెరిగిపోయిందంటే మా పాస్టర్ గారి లెవెల్లో టీవీలో ఇక్కడ నేను ఉండి అమెరికాలో ఒక స్క్రీన్ పెట్టి నేను వాక్యం చెప్తుంటే నా మీద ఉన్న పిచ్చతో అక్కడ కూడా అయ్యగారు 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 అని వాక్యం చూస్తారు. అంత పెరిగిపోయింది. ఇంకా ఎంత పెరిగిపోయిందనంటే అక్కడెక్కడో ఇక్కడ నేనుండి ఆ టీవీలో ఇలా చేయి జాపితే అక్కడెక్కడో ఇంగ్లాండ్లో ఉన్నవాళ్ళు ఆ చేతి కింద వచ్చినట్లుగా ఆ తెరకి, ఆ స్క్రీన్కి ఇలా తగులుతుంటారు. అయ్యగారు చేయి తగిలింది. ఎలా తగిలింది? స్క్రీన్లో తగిలింది. సాధారణంగా ప్రజలు ప్రక్కకెళ్ళిపోకుండా ఉండడానికి ఇటువంటి లేనిపోని క్రమాలు అలవాటు చేస్తారు. బైబిల్ అలా చెప్పట్లేదు. నేను ఛాలెంజ్గా చెప్తున్నా, ఇంతమంది దేవాలయం నిండిపోయి ఇంకా 10 దేవాలయాలు నిండిపోయేటట్టు ప్రజలు వచ్చినా ఈ దేవాలయం మొత్తం మీద ఒక్కడే భక్తుడున్నా చాలు, పర్లా. దేవుని చిత్తం ఏదైతే అది. దేవుని ఆశీర్వాదము ఇక్కడే ఉండదు. దేవుని పేరు పెట్టబడిన ప్రతి స్థలములో ఉంటుంది. నా నామము జ్ఞాపకార్థముగా ఉంచబడు ప్రతి స్థలములోనికి దిగి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానన్నారు ప్రభు. మరి ఇక్కడికి ఎందుకు రావాలయ్యా? మా ఊర్లోనే ఉన్నాయి కదయ్యా, మా గ్రామాల్లో ఉన్నాయి కదయ్యా అని అంటే, ఎందుకు రావాలి అని అంటే, మీకు తెనాల్లో ఎన్ని హోటల్స్ ఉన్నా కొద్దిగా డబ్బుంటే ఎక్కడికి వెళ్తారు? గౌతమ్ గ్రాండ్. పోనీ అంత లేదనుకోండి, సీన్ అంత లేదు మీకు ఆర్థిక స్తోమత, ఉన్న వాటిల్లో కొద్దిగా మంచిగా పెట్టగలిగింది ఏంటది? మిర్చి. ఈ మధ్య చాలా వచ్చినట్టున్నాయిలేండి. నేను బయట తినే రోజుల్లో నేను తిండి ప్రియుణ్ణి ఒకప్పుడు. హోటల్ ఎక్కడన్నా మంచిగా కనబడితే మంచి భోజనం, అందుకే హైదరాబాద్ వెళ్ళంగానే నన్ను అభిమానించేవాళ్ళు మన విశ్వాసులు ఏం చేస్తారంటే హోటళ్ళకి తీసుకెళ్ళిపోతారు నన్ను. అయ్యా ఇక్కడ ఫుడ్ బాగుంటుందయ్యా అని. ఇప్పుడు అలా తినలేకపోతున్న వాళ్ళండి, కొద్దిగా తింటే బాధ అనిపించేస్తుంది, నిండిపోతుంది కడుపు. అందుకే అన్నం తినడం మానేసి ఏదైనా వెరైటీ ఫుడ్లు తెప్పించండి బాబు అని చెప్తున్నా. సరే మిర్చి అనుకుందాం, లేక దాని లాంటిది ఏదన్నా వచ్చింది అనుకుందాం. కాబట్టి ఉన్న దాంట్లో మంచి దాంట్లోకి వెళ్ళడానికి అన్ని హోటల్సే. ఏది శ్రేష్టమో శుభ్రంగా భోజనం అనేసరికి ఏంటంటే నేనేం ప్రిఫర్ చేస్తానంటే ఏముండాలంటే హైజీనిక్గా ఉండాలంటే మురికి అంటుకోకుండా అటు ఇటు గందరగోళం చేసేసి ఇదే చెమట ఆ పెనం మీద వేసి సుయ్యమనంగానే మళ్ళీ సుయ్యమని పోసేసి అట్టు దాన్ని తినడం అనేది దట్ ఈస్ నాట్ కాల్డ్ ఎస్ హైజీన్. అది ఏమనరు?
శుభ్రత పరిశుభ్రత అనరు, కొద్దిగా అయినా శుభ్రత ఉండాలి. అది చూస్తాను నేను ఎక్కడన్నా బయటికి వెళ్ళి తినేటప్పుడు. సరే, మంచిది. కాబట్టి ఇలాగున ఉన్న దాంట్లో శ్రేష్టమైనది వెతుక్కొని వస్తున్నాం, దేవుడు నడిపిస్తున్నాడు అనుకుందాం. ఇక్కడ ప్రజలు అక్కడికి వెళ్ళిపోతారేమోనని రాజు పాడయ్యాడు. రాజుతో పాటు తాను పరిపాలించే ప్రజలను కూడా ఏం చేశాడు? పక్కదారిలోకి తీసుకెళ్ళాడు. ఈ రాజు ఎవరు? దేవుడు ఏర్పరచుకున్న రాజు. సొలొమోను విస్తారమైన రాజ్యాన్ని, సంపదని పెంచుకొని విస్తారమైన చెడుగులోకి వెళ్ళిపోయాడు. ఇక దాన్ని ఎక్కువగా వివరించకూడదు, మంచిది కాదు గనక. సొలొమోను విస్తారమైన రాజ్యాన్ని, విస్తారమైన సంపదని, జ్ఞానాన్ని అన్నిటినీ పెంచుకొని అన్నిటినీ ఎక్కువగా పరిశీలించడం అవసరం అలవాటీనికి. బహుశా అన్నీ అలాగే పరిశీలించేవాడేమో. కోతుల్లో ఏదో స్పెషల్ కనబడింది ఆయనకి. కోతుల్లో ఏం కనబడిందండి? మనస్సు కోతి అంటారు, అందుకే కోతుల్లో ఏదో స్పెషల్ కనబడింది. ఇశ్రాయేలు దేశంలో కోతులు ఉండేవి కాదు, ఐగుప్తు దేశంలో ఉన్న కోతుల్ని దిగుమతి చేసుకున్నాడు ఇక్కడికి. కోతిలాగా తయారయ్యాడు. కోతి ఏం చేస్తుందో, ఆడవాళ్ళు కాదు కానీ మగవాళ్ళు ఒకసారి చెట్టు దగ్గర నిలబడి చూడండి ఏం చేస్తుందో కోతి. అలా తయారయ్యాడు. తర్వాత మారాడులేండి. కాబట్టి విస్తారముగా దుస్థితిలోకి వెళ్ళిపోవడం వలన రాజ్యము 2 ముక్కలైపోయింది. ఒక 10 గోత్రాల వారిని రాళ్ళు కొట్టుకునే వాడికి ఇచ్చాడు దేవుడు. యెరోబాము ఎవరు? సొలొమోను కట్టించిన దేవాలయంలో ఏం చెక్కేవాడు? రాళ్ళు చెక్కేవాడు. అలా రాళ్ళు చెక్కే యెరోబాముకి ఏమప్పగించాడు? 10 గోత్రాలను అప్పగించాడు. సొలొమోను కడుపున పుట్టిన రెహబాముకి ఏం అప్పగించారు అంటే దేవుడే వేరు చేశాడు అనుకోవచ్చు సుమా. రెహబాము కొద్దిగా పొగరబోత్తనంగా మాట్లాడాడు. అయ్యా, మీ నాన్నగారు మమ్మల్ని చాలా బాధ పెట్టాడు, విపరీతమైన పనులు చేయించాడు, కాకపోతే ఆయన ప్రపంచమంతా పేరుగాంచిన వాడు కనుక ఆయనకు ఎదురు చెప్పలేకపోయాం. నువ్వన్నా కొద్దిగా మా భారాన్ని తగ్గించయ్యానంటే ఈ రెహబాము అన్నాడు, మా నాన్న నడువు కంటే నా చిటికిన వేలు పెద్దది అని అన్నాడు. అంటే మా నాన్న నడువు ఇంతుంటే నా చిటికిన వేలు ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది, ఇంకా ఎక్కువ భారం పెడతానన్నాడు యవనస్తులతో ఆలోచన చేసి. అందుకని రాజ్యం ఏమైపోయింది? 2 భాగాలైపోయింది. కాబట్టి ఈ 10 గోత్రాల వారు దేవుని మందిరానికి వెళ్లకుండా ఆ దేవుడే ఇది అని చెప్పి ఏం చేశాడు? 2 బంగారపు దూడలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాడు. మీరు హైదరాబాద్ వెళ్ళండి. హైదరాబాదులో బావాచి అనే ఒక హోటల్ ఉంటుంది, బిర్యానీ హోటల్. బావాచి గ్రీన్ అని ఇంకో చోట పెడతాడు, బావాచి ఎల్లో అని ఇంకో చోట పెడతారు. హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళు ఎవరిని ఉంటే, హోటల్లో తిన్న వాళ్ళు ఎవరిని, హోటల్ గురించి నన్ను అడగండి, నేను చెప్తా. బావాచి బ్లూ అని ఇంకోటి పెడతాడు. అందుకని ఎక్కడో ఉన్న బావార్చికి ఇంకో బ్రాంచ్ పెట్టి ఫలానా చోట ఉన్న బావార్చి యొక్క బ్రాంచ్ ఇదే, మిగతా వాటిని నమ్మకండి అని వాళ్ళు బోర్డు పెడతారు. ఇప్పుడు ఈ యెరోబాము కూడా డూప్లికేట్ బావార్చిని పెట్టాడు. ఇక్కడ డూప్లికేట్ మందిరాన్ని రెడీ చేశాడు. రాజు తప్పిపోయాడు. రాజును బట్టి ఎవరు తప్పిపోయారు? ఇక ఈ జనాలు ఏదంటే అది పొలోమని వెళ్ళిపోతారు కదా. అర్రే అరే అయ్యగార్రా, ఆయన ముఖం చూస్తే దీవెనంటరా అని అంటే, ఇప్పటికి కూడా వచ్చి నేను దీవెనిస్తుంటే నా ముఖాన్ని చూసేవాళ్ళు ఉంటారు. ఇలా చూసి వెళ్తారు ముఖాన్ని. జనాలు చెప్పిన మాట ఎవరికి ఏది బుర్రలోకి వెళుతుందో దాన్ని నమ్మేస్తారు. అది నిజమా కాదా తర్వాత ఆలోచన. దేవుడు కూడా ఏంటంటే నమ్మకాన్ని బట్టి చేసేస్తాడు కార్యాన్ని. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి నువ్వు ఎవడి మొహం చూసావో నాకెందుకు, ఆ మొహం ద్వారా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, అందువల్ల నేను నీకేం చేస్తున్నాను, కార్యం చేశాను. వీళ్ళు వచ్చి సాక్ష్యం నిలబడి అయ్యగారు మొహం చూసి వెళ్ళాం మొన్న, మాకు కార్యం అయిపోయింది అనగానే ప్రతి ఒక్కళ్ళు రేపటి నుంచి దీవెనొద్దు, ఏంటండి పని, ముఖం ఇలా మార్చేస్తారు, పక్కదారిలోకి తీసుకెళ్తారు. వెళ్ళకండి,
మంచిది. వీళ్ళు ముప్పదంతలు, దేవుని ప్రజలే, దేవుని ప్రజల్ని పరిపాలించే రాజే, దేవుడు అప్పగించిన 10 గోత్రాలే, దేవుడు అప్పగించిన రాజ్యమే. కానీ తన ప్రజలు తనకి దూరమైపోతారేమో, తన రాజరికము రాజ్యము పోతుందేమోనని బాగా ఆలోచన చేసి దేవుడే దాని స్వరూప స్వభావాలు మార్చేశాడు. దేవుడే, దేవుడు కాదనట్లేదు ఆయన, దేవుడు లేడని చెప్పట్లా కార్ల్ మార్క్స్ లాగా, లెనిన్ లాగా. దేవుడే కానీ ఏం మార్చేశారు? స్వరూప స్వభావాలు. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 23వ వచనం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం తీసిన వాళ్ళు చదవండి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు వారు అక్షయుడగు దేవుని, అక్షయుడు అని అంటే పాడుగాని వాడు అని అర్థం. ఎన్నటికీ పాడు కాకుండా యుగయుగాలు జీవించే దేవుణ్ణి చిన్న చిన్న పురుగుల రూపములో, ప్రతిమల రూపములో, ప్రతిమ అంటే విగ్రహాల రూపములో, పక్షుల రూపములో, మనుషుల రూపంలోకి మార్చేశారట. ఎన్నటికీ పాడుగాని దేవుణ్ణి పాడైపోయే వస్తువుల రూపంలోకి, జీవరాశుల రూపంలోకి మార్చేశారు. దేవుడే కానీ దాని స్వరూప స్వభావాలను ఏం చేశారు? మార్చి పడేశాడు యెరోబాము. బైబిల్ మిషన్ యొక్క స్వరూప స్వభావాల్ని మార్చేసే పరిస్థితులు వస్తాయి. బైబిల్ మిషన్లో ఉన్న వారికే దేవదాసయ్య గారు రాసిన పాటలు కానీ, ఆయన బోధించిన బోధలు కానీ తెలియని, అది మాకు తెలియదే అనే రోజులు వస్తాయి, అనే పరిస్థితులు వస్తాయి. సరే, రెండవ వ్యక్తి ముసలి ప్రవక్త. చూడండి, రాజులమరి గ్రంథం 13వ అధ్యాయంలో, రాజులమరి గ్రంథం 13వ అధ్యాయంలో 11వ వచనం, 13వ అధ్యాయము 11వ వచనం. రెండవ వారు ఎవరయ్యానంటే, బేతేలులో ప్రవక్తయగు ఒక ముసలివాడు కాపురం ఉండెను. ముసలివాడు అంటే వయస్సును బట్టి చాలా పెద్దోడు. అయ్యల్లారా, కుర్రోళ్ళారా, కింద కూర్చున్న కుర్రోళ్ళారా, ముఖ్యంగా మా వీధిలో కుర్రోళ్ళారా, మళ్ళీ మమ్మల్ని అంటున్నారని అనుకోకండి, మా వీధిలో కుర్రోళ్ళారా, ఏం చేయమంటారయ్యా? మా బాబాయ్ అలా చెప్పాడు, మా మావయ్య అంటున్నాడు, ఏం చేయాలని? ఎవరైనా చనిపోతే జ్ఞాపకార్థ కూటం అప్పుడు కనీసం మీసం అన్నా కట్ చేయించుకోవాలా. అక్షురకుణ్ణి పిలిచి, మంగళం అంటే శుభకరమైన అర్థం, మంగళాయన అని అంటే అర్థం ఏంటి? శుభకరమైన వాడు అని అర్థం. దాంట్లో తప్పేముంది? దాన్ని ఎందుకు మార్చేస్తున్నారు ఏమో తెలియదులేండి. నాయ బ్రాహ్మణుడిని పిలిచి, ఒక్క కత్తిరన్నా వేయించుకోకపోతే రే లేనిపోందిరా, కీడు వస్తుందిరా అని చెప్తారు వీళ్ళు వచ్చి, ఈ పెద్ద మనుషులు. ఏమి చేయమంటారయ్యా? వాళ్ళు చెప్పారయ్యా, మాకైతే ఇష్టం లేదయ్యా. చెప్పండి, ఇలాగే చెప్పండి. అది నిజము కాకపోయినా లేనిపోని అబద్ధాలుగా చెప్పండి. ఎందుకు చేస్తారయ్యా పనంటే, ఇప్పటికైనా చెప్తున్నాను, ఎందుకు చేస్తారయ్యా పనంటే, ముఖ్యంగా మరి ఈ మాట అనడం కొద్ది ఇబ్బంది కానీ అంటున్నాను. నాకు సంబంధించిన ప్రజల్లారా, ఈ పని ఎందుకు చేస్తారయ్యా అనంటే, మీ కొదలో మిగతా వాళ్ళందరూ మారిపోతారు. బైబిల్ ఏం చెప్తుందో, దేవుడు ఏం చెప్తున్నారో, బైబిల్ ఏం చెప్తుందో, వాక్యం ఏం చెప్తుందో చేసేస్తారు. వీళ్ళకేంటంటే చులకన. యేసు ప్రభు అన్నా లెక్క ఉండదు, పాస్టర్ గారు అన్నా లెక్క ఉండదు. అటు వెళ్ళంగానే అరే అలాగే అంటాడు లేరా నువ్వు. కానీ ఏమైందండి? ఊరికినే కత్తి రేపించుకోవడమేగా, దాంట్లో ఏం తప్పు ఉంది? ఎందుకు కత్తి రేపిస్తారనంటే, వచ్చినోడు మూర్ఖుడైతే ఆ వచ్చినోడు తీసుకెళ్ళిపోయే వాళ్ళతో పాటు పక్కనోళ్ళు కూడా లాక్కెళ్ళిపోతాడు. ఆడు మూర్ఖుడైతే. నేనున్నాను, మీ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చాను,
నాకు దేని కొరకో వచ్చాను, బీరువాలో లక్షల రూపాయల కట్టల కోసం వచ్చాను, దొరకలా. మీ మెడలో బంగారపు నగ దొరికింది, కనబడింది. ఏం చేయాలి ఇప్పుడు? అందుకే ఈ మధ్య అలవాటు అయిపోయిందిగా బాగా హైదరాబాద్లో. ఏంటది? చైన్ స్నాచింగ్. ఎలాగ ఇంట్లోకి వెళ్ళి బీరువాలు తీసి దొంగతనాలు చేసేదాకా లేదు. ఒక 4-5 చైన్లు కానీ కొట్టేసామనుకోండి, హ్యాపీ, ఒక నెల గడిచిపోద్ది. వెళతా అది దొరకలేదు కాబట్టి చైన్ అన్నా లాక్కెళ్ళిపోతానేమోనని చెప్పి, అయ్యా బీరువా దాకా వెళ్ళకయ్యా, చైన్ పెడుతున్నానులే ఇక్కడ, తీసుకెళ్ళిపోయా అని పంపించేయడం అనమాట. తీసుకెళ్ళేవాడు యముడైతే, యమకింకరులైతే, యముడు నిర్ణయిస్తే, యమకింకరులు చిత్రగుప్తుడు గారు చెప్తే, యముడు పంపిస్తే, యమకింకరులు వస్తే, వెళుతూ ఆ యమకింకరులు వాళ్ళకేంటంటే వాళ్ళ పేర్లే ఏంటి? యమకింకరులు. కింకరులు ఈ అని వస్తారు. వాళ్ళకి ఏదో ఒకటి తీసుకెళ్ళిపోవడం అలవాటు. ఈ తీసుకెళ్ళినోడితో పాటు పక్కన ఇంకేదన్నా లాక్కెళ్ళిపోతాడేమో అని భయంతో, నాయనా లాక్కెళ్ళొద్దే, నా వెంట్రుకలు ఇస్తానే, నా గోల్డ్ ఇస్తానే అని ఇచ్చి పంపిస్తారు. అందుకు చేయించుకుంటున్నారు. అది మీరు ఏ శాస్త్రమైనా చూడండి. మీరు యమకింకరులు నమ్ముతున్నారా? బహుశా ఇక్కడికి రారు, పైకి రారు, ఈ కుర్రాళ్ళు పై కింద ఉంటారు. యమును నమ్ముతున్నారా? యమలోకాన్ని నమ్ముతున్నారా? వెళ్ళండి, అక్కడికే వెళ్ళండి. ఎవడొద్దంటాడు? నేను ఒక పంతుల్ని, ఒక లెక్చరర్ని, కర్ర తీసుకొని కొట్టేవాళ్ళని పిల్లల్ని. నిజంగానే చెప్తున్నాను. ఇప్పుడు ఈ లెక్కలో అలాగే కొట్టాలి, మళ్ళా పంతుల్లాగో లేకపోతే లెక్చరర్ లాగో. ఇటువంటి తప్పుడు పనులు చేస్తున్నందుకు. సరే, కాబట్టి ముసలివాడు ప్రభు అందుకే రాయించారు ఏమని? వృద్ధుడు లేక ముసలివాడు. వృద్ధుడు లేక ముసలివాడు అంటే ఏమంటారమ్మా జయమ్మ గారు? పెద్దల మాట చద్ది మూటండి. పెద్దల మాట ఊరికినే పోనీయకూడదురా, వినాలా? వాళ్ళు ఏం చెప్తే అది వినాలా. వినో అంతే కదా, విందాం, పెద్దల మాట విందాం. సరే, ముసలి ప్రవక్త, ఇతని పేరు ప్రవక్త. ప్రవక్త అంటే 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. రాజు పరిపాలించేవాడు, యాజకుడు ప్రార్థించేవాడు. యాజకుని యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటంటే ప్రార్థించడం. పూజారి పని ఏంటండి? దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన వాళ్ళ కొరకు దేవుడి దగ్గర ప్రార్థించడం. ప్రవక్త దేవుడు కనబడి మాట్లాడితే ఏం చెప్పాడో అది ప్రపంచానికి చెప్పేవాడు ప్రవక్త. జరిగిపోయినవి, జరుగుతున్నవి, జరుగనివి, మానవులకి ఏవైతే తెలియదో అవి దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి అందుకొని ప్రజలకు చెప్పేవాడు ఎవరు? ప్రవక్త. ఇతనికి ఏ పేరుంది? ప్రవక్త, ప్రాఫెట్ అంటారు. ఏదైనా, ఏది ఎక్కడున్నా, ఏది ఎలాగున్నా, ఏ మూల ఉన్నా, ఏ కాలములో ఉన్నా, ఏ లోకములో ఉన్నా నెమ్మదిగా దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ఆ దేవుని యొక్క ఆత్మీయమైన దర్శనాన్ని పొంది, లేక ఆత్మీయ కన్నులు వెలిగించబడి అవి చూసి చెప్పేవాడిని ఏమంటున్నారు? ప్రవక్త. ప్రవక్త చెప్పేవాటిని ప్రవచనాలు అని అంటారు. ఇతను ఎవరు? ప్రవక్త. ఇతనుకున్న ఇంకొక క్వాలిఫికేషన్ ఏంటి? ముసలివాడు. అందులో పెద్దోడు చెప్తున్నాయి కదండి, వినేయొచ్చు. ఇతను చేసిన పని ఏంటయ్యానంటే 13వ అధ్యాయంలో చూడండి, 18వ వచనం చివరి మాట. 18వ వచనంలో 18వ వచనంలో చివరి మాట, లేదా నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చదవండి, మొదటి నుంచి. అందుకతడు, నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతన్ని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పెనని అతనితో అబద్ధమాడగా ఏమాడాడండి? ప్రవక్త సత్యవంతుడైన దేవుడి దగ్గర నుంచి కలకాలము నిలిచిపోయే దేవుని మాటలు చెప్పాలా. భూమి ఆకాశములైనా గతించిపోవును కానీ దేవుని మాటలు. ఈ బైబిల్ అంతా ప్రవక్తలే రాశారు ఎక్కువ భాగం. మోషే ఒక ప్రవక్త, దావీదు ఒక ప్రవక్త, సమూయేలు ఒక ప్రవక్త,
చిన్న ప్రవక్తలు, మైనర్ ప్రాఫిట్స్ అని అంటారు. జకర్యా, మలాకి వీళ్ళందరూ ప్రవక్తలే. మత్తయి, మార్కు, లూకా, యోహాను వీళ్ళు ప్రవక్తలే. అపోస్తులుగా ఆ పౌలు గారు ఒక ప్రవక్త, యాకోబు గారు ఒక ప్రవక్త, పేతురు గారు ఒక ప్రవక్త. ప్రవక్తలు దేవుడి దగ్గర నుంచి అందుకొని లోకానికి అందించే మాటలు భూమి ఆకాశాలను గతించిపోతాయి, కానీ ఆ మాటలేమవో గతించవు. అటువంటి యథార్థమైన స్థిరమైన మాటలు చెప్పాల్సిన ప్రవక్త ఏమాడాడని ఉంది ఇక్కడ, అబద్ధమాడగా. దేవుని మాటలు కానివి ఏవైతే ఉన్నాయో అవన్నీ అబద్ధాలే. దేవదాసయ్య గారు చక్కని బోధ చేశారు, చక్కని మాట చెప్పారు. మానవునిది మచ్చపడిన జ్ఞానం, దేవునిది మచ్చలేని జ్ఞానం. మరలా చెప్తున్నాను, మానవునిది మచ్చపడిన జ్ఞానం. మానవుల దగ్గరికి వెళ్ళి మీరు సలహాలు అడిగితే ఒక 100 మాటలు చెప్తే 90 మాటలు మంచిగా ఉండొచ్చేమో, మిగతా 10 మాటల్లోనైనా ఏముంటాయి, తేడాలు ఉంటాయి. తర్వాత అర్థమవుద్ది. దేవుని యొక్క జ్ఞానము ఏమి లేని జ్ఞానం, మచ్చలేని జ్ఞానం. కనుక ఈ యొక్క ముసలివాడై ఉన్న ప్రవక్త మచ్చలేని దేవుని జ్ఞానానికి సంబంధించిన మాటలు చెప్పాల్సినోడు ఏం చెప్పాడు, మచ్చగలిగిన దయ్యము చెప్పించే అబద్ధాలు చెప్పించాడు. అందుకే ఒక మాట అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, ఆ 18వ వచనంలో యెహోవా చేత సెలవు. యెహోవా చేత కాదు, మరియు దేవదూత ఒకడు. ఏమని చెప్తున్నాడండి, దేవదూత నా కల్లోకి వచ్చి లేక నా దర్శనంలోకి వచ్చి నీవు పలానా వారిని మీ ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టు అని చెప్పాడయ్యా. నిజమే, దేవదూత వచ్చాడు ఆడి దగ్గరికి, ఆ ముసలి ప్రవక్త దగ్గరికి. ఏ దేవదూత అండి? అబద్ధాలు చెప్పించే దేవదూత. వాడు కూడా దేవదూతే. ఇప్పుడు వాడు దయ్యం, సాతాను, నానా పేర్లు పెడుతున్నాం. వాడు కూడా ఒకప్పుడు ఎవరండి? దేవదూతే, దేవుని దూతే. లూసిఫర్ అతని పేరు. దేవునికి దగ్గరగా ఉండి దేవుణ్ణి స్తుతిస్తుండేవాడు. నేను ఆయన కంటే ఎందుకు ఎక్కువ అవ్వకూడదు అనుకున్నాడు, పడిపోయాడు. దేవదూత. ఏం దేవదూత అండి? అబద్ధాలు చెప్పించే దేవదూత. దేవదూత అనే బదులు దూత అందాంలేండి. వాడు దేవదూతే, ఇప్పటికే ఆడు దేవదూతే. వాడు మారితే అబద్ధాలు చెప్పించే దూత. వాడు వచ్చి ఏం చేయమన్నాడు, నీకు అన్నపానాలు పెట్టమన్నాడు అని అబద్ధము చెప్పగా రాజు దేవుడు అని పేరు చెప్పి 2 దూడల్ని, బంగారపు దూడల్ని చేసి ప్రజలందరినీ పక్కదారిలోకి తిప్పేశాడు. ఇతను ఈ ముసలి ప్రవక్త అబద్ధము చెప్పి ఏం చేశాడో చూద్దాం. ఒక చిన్న మాట. ఇప్పుడు నేను చెప్పబోయే 3వవాడు దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆయన దగ్గర సెలవు పొందేవాడు. చదవండి 13:1 రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవునంది. దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవునుంది. ఎవరి దగ్గర ఆజ్ఞలు పొందేవాడు? ఎవరి దగ్గర సెలవు పొందాడు ఆయన? ఆ దైవజనుడు, ఆ యవనస్తుడైన ప్రవక్త అందాం. ఇతడు కూడా ప్రవక్తే కదా. ఎందుకనంటే ఈ ముసలాయనే చెప్తున్నాడు చూడండి, నేను కూడా నీ వంటి ప్రవక్తనే 18వ అధ్యాయంలోనే. అందుకు అతడు నేనును నీ వంటి ప్రవక్తనే. ఈ అబద్ధం చెప్పినోడేమో ముసలి ప్రవక్త, ఈ దైవజనుడేమో యవనస్తుడైన ప్రవక్త. యంగ్ ప్రాఫిట్, ఓల్డ్ ప్రాఫిట్. యంగ్ ప్రాఫిట్, ఓల్డ్ ప్రాఫిట్. సాధారణంగా ముసలోళ్ళు మంచిగా ఉంటారా, కుర్రోళ్ళు మంచిగా ఉంటారా? ఈ రోజుల్లో కుర్రోళ్లే మంచిగా ఉంటున్నారు, ముసలోళ్లే పాడైపోతున్నారు. ఇంకా పెద్ద వింతేంటయ్యానంటే, మన దగ్గర సండే స్కూల్లో మగపిల్లలు మంచిగా ఉంటారు, ఆడపిల్లలు మాత్రం సూపర్గా ఉంటారు అట. నాకు తెలియదులేండి, విన్నా నేను. సరే,
అది వాక్యంలో విషయం కాదు, మనం ధ్యానంలోకి వద్దాం. కాబట్టి ఒక ప్రవక్త దేవుని దగ్గర కూర్చొని ఆయన దగ్గర సెలవు పొందే ప్రవక్త, ఆయన దగ్గర సెలవు పొందే ప్రవక్త. ఇతనికి ఇక వేరే పని లేదు, ఒకటే పని ఏంటంటే దేవుని దగ్గర కూర్చోవడం, ఆయన ఏం చెప్తే అది చేయడం. సభను గోరించి యోనా ప్రభుని గోరించి ఉన్న శుభవార్త వినుచు చేపుచు సుఖింపగలను. శుభవార్త వినుచు చేపుచు సుఖింపగలను. మళ్ళా పాడండి, అందరం పడదాం. సభను గోరించి యోనా ప్రభుని గోరించి ఉన్న శుభవార్త వినుచు చేపుచు సుఖింపగలను. శుభవార్త వినుచు చేపుచు సుఖింపగలను. షారోను మైదానముతో సమమైన మైదానంబు ఏ రాజ్య మందు లేదు ఎంచి చూడగా. ఏ రాజ్య మందు లేదు ఎంచి చూడగా. ఆ అనుభవం కలిగిన వాడు సంఘాన్ని గురించి, ప్రభుని గురించి ఆయన దగ్గర కూర్చొని ఆయన చెప్పింది విని సంఘానికి చెప్తూ సాగిపోతుండేవాడు. అటువంటి అనుభవం కలిగిన వాడెవరు? ఈ యవనస్తుడైన ప్రవక్త. దేవుడు 4 సూచనలు చేశాడు ఆయనకి. ఒకటి, నీ వెళ్ళు యరొబాము రాజుతో ఈ సంగతి చెప్పు అని అన్నాడు. రెండవది, ఆ రాజ్యములో ఎక్కడ కూడా నువ్వు అన్నపానీయాలు పుచ్చుకోవద్దు, విశ్రాంతి తీసుకోవద్దు అని చెప్పారు. మూడవది, వెళ్ళిన దారిలో తిరిగి రాక వేరొక దారిలో తిరిగి రమ్మన్నారు. నాలుగవది ఏంటంటే, ఇక వారితో నీకు ఏ సాంగత్యము వద్దు, కేవలము నేను చెప్పిన పని చేసి రావడం తప్ప ఇక నీకు అక్కడ ఏ పని వద్దన్నాడు ఆయన. ఎవరు చెప్పారు ఈ మాటలన్నీ? ప్రభువు చెప్పారు. చూడండి, ఆయనే చెప్తాడు 6వ వచనంలో, 7వ వచనం 13:7. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనుడితో చెప్పగా, దైవజనుడు రాజుతో ఇట్లనెను, నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను నాతో కూడా నేను లోపలికి రాను. నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను. లోపలికి రాను, అన్నపానాలు పుచ్చుకోను. అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నువ్వు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు, వచ్చిన మార్గమున తిరిగి వెళ్ళొద్దు, వేరొక మార్గాన తిరిగి వెళ్ళుమనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవు, యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో చెప్పకనే కొన్ని విషయాలు చెప్తున్నారు. చూడండి, ఏమని అడిగాడు ఈ రాజు 7వ వచనములో, అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, అలసట తీర్చుకొనుము. అంటే దేవుడు ఏమి కూడా చెప్పారు? అలసట కూడా తీర్చుకోవద్దన్నారు. ఏం తీర్చుకోవద్దన్నారు? ఎక్కడ అలసట తీర్చుకోకూడదు? ఎక్కడ అలసట తీర్చుకోవడానికి వెళ్ళాడు ఆ మహానుభావుడు? ప్రపంచంలో ఈ రోజు వరకు అటువంటి వాళ్ళు పుట్ల. ఒక సూట్ కేసు కూడా పేరు పెట్టారు. మీరు కొద్ది కాస్ట్లీ సూట్ కేసు కొంటే ఆ సూట్ కేసు కూడా పేరు ఉంటుంది. ఏంటి ఆ సూట్ కేసు అని అంటే శాంసోనైట్. మన ఇంట్లో ఉందా శాంసోనైట్? సంసోను. ప్రపంచంలో అటువంటి బలవంతుడు మరలా పుట్ల. అటువంటి బలవంతుడు ఏం తీసుకుంటున్నాడు? ఏమని చెప్పాలా, దెలీలా ఒడిలో ఏం తీసుకుంటున్నాడు? అలసట తీర్చుకుంటున్నాడు. అలసట తీర్చుకుంటున్నాడు. ఇంకా చెప్పాలనంటే బదరీ వృక్షం క్రింద ఏలియా గారు ఏం చేస్తున్నారు? అలసట తీర్చుకుంటున్నారు. ఈయన కూడా ఏం చేశాడయ్యా అంటే, దేవుడు ఈయనకి చెప్పిన ఇంకో మాట ఏంటంటే, నీవు వెళ్ళిన ఆ స్థలములో ఎక్కడ కూడా అలసట కూడా తీర్చుకోవద్దు. ఏం చేస్తున్నాడో చూడండి ఒకసారి. 14వ వచనం, 13-14. మస్తకి వృక్షము క్రింద అతడు కూర్చుండగా, మస్తకి వృక్షము క్రింద అతడు అలసట తీర్చుకొనుచుండగా.
అలసట తీర్చుకొనుచుండగా. లోకములో నీకెక్కడ కూడా ఏ విధమైన విశ్రాంతి లేదు. ఒకటే విశ్రాంతి ఏంటనంటే, సభను గోరించి ఉన్న ప్రభుని గోరించి ఉన్న శుభవార్త వినుచు చేపుచు సుఖింపగలను. శుభవార్త వినుచు చేపుచు సుఖి. పాత నిబంధన కాలంలో రూతు గారు బోయజు పాదముల దగ్గర అలసట తీర్చుకున్నారు. యేసు ప్రభువారు ఈ లోకానికి మానవునిగా వచ్చినప్పుడు మరియా, బేతనియలో మరియా యేసు క్రీస్తు వారి పాదాల దగ్గర అలసట తీర్చుకుంది. బాగా అలిసిపోయి ఒంటరివాడైపోయిన యోహాను పద్మసులంకలో ప్రభువు దగ్గర ఆయన రొమ్మున ఆనుకొని అలసట తీర్చుకున్నాడు. తీసుకుంటే ఆయన పాదాల దగ్గర అలసట తీర్చుకోవాలా, లేక ఆయన రొమ్మున ఆనుకొనైనా అలసట తీర్చుకోవాలా? ఎయిదర్ దిస్ ప్లేస్ ఆర్ దిస్ ప్లేస్. ఇదన్నా లేక ఇదన్నా. భూలోకములో ఉండగా ఆయన పాదాల దగ్గర మన అలసట తీరుతుంది. పరలోకానికి పరదేశుకెళితే ఆయన రొమ్మున మనల్ని ఆనందించుకుంటున్నారు. అందుకే ఇంగ్లీషులో ఒక పాట, ఇంగ్లీష్ పాటని తెలుగులోకి తర్జుమా చేశారు. యేసు రొమ్మునన్ చేరుదున్. ఎవరైనా చనిపోయినప్పుడు పాడతారు ఈ పాట. లేదా రవికాంతిని మించినదో అనే పాటలో కూడా దాంట్లో లేదనుకుంటా, కానీ యేసు రొమ్మునన్ చేరుదున్ ఎందుకంటున్నారనంటే, యేసు ప్రభువారు మానవలోకానికి రాకముందు ఎవరైనా భక్తులు చనిపోయినా యేసు ప్రభువారు అందరికి బదులుగా చనిపోలేదు గనక భక్తులు చనిపోయినా పాతాళానికి వెళ్ళేవాళ్ళు. పాతాళములో ఒక కంపార్ట్మెంట్ ఉండేది, ఒక అపార్ట్మెంట్ ఉండేది పాతాళంలో. ఆ అపార్ట్మెంట్లో భక్తులు ఉండేవాళ్ళు. ఆ భక్తులందరూ కూడా అబ్రహాము రొమ్మున అనుకునేవాళ్ళు. అబోర్డ్ ఆఫ్ అబ్రహాం అంటారు. అబ్రహాము రొమ్మున అనుకునేవాళ్ళు. ఈ అబ్రహాము రొమ్మున అనుకునే వాళ్ళందరినీ కూడా యేసు ప్రభువారు చనిపోగానే అందరికి బదులుగా ప్రాయశ్చిత్తం చేయగానే చనిపోయిన వాళ్ళు ఏమయ్యారు? తిరిగి లేచారు. ఇప్పుడు ఎవరు రొమ్మున అనుకోవడానికి వెళ్ళారు? పరదేశులో. నేడు నువ్వు నాతో కూడా పరదేశు. ఆ పరదేశు అనేది ఏమిటి? ఆయన రొమ్మున అనుకొనుట. అయితే క్రీస్తు ప్రభు యొక్క రొమ్మున అనుకోనైనా విశ్రాంతి పొందాలి, లేదా క్రీస్తు ప్రభు వారి పాదాల దగ్గర కూర్చొనైనా విశ్రాంతి పొందాలా? ఇతను ఎక్కడ విశ్రాంతి ఎత్తుక్కుంటున్నాడు? ఎక్కడ విశ్రాంతి తీసుకోవడం అలవాటైంది ఇంతకుముందు అతనికి? పెద్దగా చెప్పండి అమ్మా. ఇంత భయంకరంగా కేకలేస్తుంటే కూడా మీరు మాట్లాడట్లేదు. అన్నపానీయాలు పుచ్చుకున్నారేమో బహుశా. అన్నపానీయాలు పుచ్చుకోలేదా? ఇంతకుముందు ఎక్కడ విశ్రాంతి తీసుకునేవాడు? దేవుని పాదాల దగ్గర. ఆయన పనే ప్రభు చెప్పిన పని చేయడం. ప్రభు కనబడి మాట్లాడితే ఏ పని ప్రభు కనబడి మాట్లాడి ఏ పని చెప్పేవాళ్ళో ఆ పని చేసేవాడు. అందుకేగా ఆ 13వ అధ్యాయం 1వ వచనంలో అది రాయించారు. యెహోవా యొద్ద సెలవు పొంది. దేవదూతలకు కూడా విశ్రాంతి ఏంటంటే ప్రభు దగ్గర కూర్చొని ఆయన చెప్పిన పని చేయడమే వాళ్ళకి విశ్రాంతి. అందుకే దేవదాసయ్య గారు దావీదు కీర్తనలో 103వ కీర్తనలో దావీదు గారు రాశారు. దేవదాసయ్య గారు కూడా దాన్ని పాటగా మలిచారు. ఏమని అండి? దేవుడాకాశమునాగాదే స్థిరపరచుకొని సర్వమేలు. దేవుడాకాశమునాగాదే స్థిరపరచుకొని సర్వమేలు. దేవదూత లారదైవాజ్ఞా విని వాక్యము నడుపు దిట్టమైన సురులారా వందనము చేయుడి. దేవ సంస్తుతి చేయవే మనసా. దేవుడు సింహాసనం మీద కూర్చుంటే ఆయన ఆజ్ఞ ఇస్తే వాటిని ఎవరు నెరవేరుస్తున్నారట? దేవదూతలైన వారు. దేవదూతల పని కూడా అదే. వాటికి ఆ దేవదూతల గారికి లేక దేవదూతలకి అదే విశ్రాంతి. కాబట్టి దేవుని పాదాల దగ్గర ఆయన రొమ్మున అనుకున్న విశ్రాంతి తీసుకోవాల్సిన ఈ ప్రవక్త ఎక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడు? మస్తకి వృక్షము క్రింద. మస్తకి వృక్షానికి చాలా ఓడలు ఉంటాయి. అబ్షాలోము దేంట్లో చిక్కుపడ్డాడండి? పెద్దగా చెప్పండి అమ్మా. తెలీదా?
మాకంత తెలియదండి. సీరియల్ పేర్లు చెప్తారా? రాసుకుందామా? పోనీ తెలియని మా మగోళ్ళు సీరియళ్ళు చూడరు. ఆల్మోస్ట్ నాకు తెలిసి 98% ఏం చూడరు మగోళ్ళు. కోపం వస్తుంది ఆడవాళ్ళకి. మగోళ్ళారా, మీలో తప్పకుండా సీరియళ్ళు చూసేవాళ్ళు ఎవరిని ఉంటే చేయొద్దండి. చూసారా? అబద్ధాలు చెప్పే ప్రవక్తల్లా లేరుగా మీరు. ఏం విజయబాబు? ఆడోళ్ళారా, అబద్ధం చెప్పొద్దే, మీరు నిజాలు చెప్పేవాళ్ళు ఎప్పటికైనా సరే. మీ వల్లనే చేటు వచ్చింది, మీ వల్లనే యేసు ప్రభు కూడా వచ్చాడు. ఆడవాళ్ళారా, తప్పకుండా సీరియల్ చూస్తామయ్యా మేమన్న వాళ్ళు చేతులు ఎత్తండి. కనీసం 4-5 చేతులను లేస్తున్నాయి. చూసారా? నా మాటకి ప్రభావితమై చెప్తున్నారు. నేను మోసం చేస్తే మా ఆయిలో పడుతున్నారు గొంట్లో. వాళ్ళు పడలా. నిజమేనండి, మగవాళ్ళు చూడడానికి టైం ఉండదు కదా. చూస్తారు వాళ్ళకి ఇంకోటి ఉన్నాయి కదా చేతుల్లో, ఇంకంతకంటే పెద్దవి చూస్తారేమో వాళ్ళు. మనకు తెలియదులే కానండి. పోనీ అది చెప్తారా వరుస 7 గంటలకి, 7 నుంచి 7:30 వరకు ఇదయ్యా, 7:30 నుంచి 8 వరకు ఇదయ్యా, 8 నుంచి 8:30 వరకు ఇదయ్యా. ఎన్ని గంటల వరకు వస్తాయమ్మా? 10 వరకా, 10:30 వరకా? సరే. అబ్షాలోము మస్తకి వృక్షపు ఓడల్లో చిక్కుబడ్డాడు. ఈ మస్తకి వృక్షం ఎవరినైనా మింగివేయగలిగింది. ఈ మస్తకి వృక్షమే ఈ లోకములో ఉన్న ఆకర్షణలు అనుకుంటే, ఈ మస్తకి వృక్షం కింద కూర్చున్నవాడు ఎవడైనా సరే పట్టబడక మానడు. నేను చిన్నప్పుడు ఒక పాట పాడేవాళ్ళు. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను. ఇప్పుడేంటి మస్తకి వృక్షం యొక్క ఓడలేంటి అనంటే ఇదే. మళ్ళా పడండి. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను, యేసు చాలును చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు రాదాది. ఏం మహిమరాణి రాదా? అయ్యో, ఈ పాట రాదా మా మహిమరాణికి, మా అమ్మాయికి? రాదులేండి. దేవదాసే గారు రాసిన పాటలు ఎక్కువ వస్తాయి కదా. నేనంటే అటు 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 వెళ్ళొచ్చినోడి కనుక వస్తుంటాయి ఇవన్నీ. సాతాను శోధనలధికమైన సొమ్మాసిల్లక సాగి వెళ్ళేదను, సాతాను శోధనలధికమైన సొమ్మాసిల్లక సాగి వెళ్ళేదను, లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను, లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను, యేసు చాలును చాలును, యేసు చాలును చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలు. మంచి పరిశుద్ధాత్మ నింపుదలతోనే రాశారు ఆ కాలంలో ఆ భక్తులు. బహుశా పిఎల్ పరమజ్యోతి గారో పిఎం శామ్యుల్ గారో ఎవరో రాసినట్టున్నారు. సరే, వాక్యంలోకి వెళదాం. కాబట్టి మస్తకి వృక్షము క్రింద కూర్చున్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు. అందువలన దొరికాడు. లేడికి కాళ్ళు లేక చిక్కలేదు, కానీ ఏమొచ్చి చిక్కి, అబ్బా ఎంత తొందరగా రియాక్ట్ అయ్యారమ్మా. బైబిల్లో అయితే రావు ఇలాగా. లేడికి కాళ్ళు లేక చిక్కలేదు, కానీ ఏమొచ్చి చిక్కిందంట, అలాగ దొరికాడు ఈయన. ప్రియమైన దేవుని పిల్లారా, అటువంటి భక్తుడితో అబద్ధమాడగా నూరంతల గుంపులో వాడు, ఈ యొక్క దైవజనుడు, యవనస్తుడైన ప్రవక్త, ఈ అంతస్తులో ఉన్నవాడు ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన ఏం చెప్తే అది చేసే అనుభవం కలిగినవాడు, ఉన్నతమైన అనుభవం కలిగినవాడు. కానీ ఎక్కడ కూర్చున్నాడు? దేవుని పాదాల దగ్గర కూర్చోవలసింది పోయి ఎక్కడ కూర్చున్నాడు? మస్తకి వృక్షపు ఓడల మధ్య కూర్చున్నాడు, లేక మస్తకి వృక్షం క్రింద కూర్చున్నాడు. కూర్చొని దేంట్లో చిక్కుబడ్డాడు అని అంటే, ఓడలో చిక్కుబడలేదేమో కానీ దేనికి చిక్కుబడ్డాడు? ప్రవక్త
కొత్త మాటకి చిక్కుబడ్డాడు. ఒక చక్కని మాట ఉంటుందండి, 107వ కీర్తనలో అనుకుంటా, కీర్తనల గ్రంథంలో 106వ కీర్తనలో 13వ వచనములో 2వ లైను. 106వ కీర్తన 13వ వచనములో 2వ లైను. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టలేకపోయిరి. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టలేకపోయిరి. ప్రభు ముందే చెప్పారుగా, ఎవ్వరి దగ్గరికి వెళ్ళొద్దు, ఎవ్వరి మాట వినొద్దు, ఎవ్వరు పెట్టింది తినొద్దు, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, ఎవరి మాట వినొద్దు, ఎవరు పెట్టింది తినొద్దు. పైగా నువ్వు వెళ్ళిన దారిలో మళ్ళీ వెనక్కి రావద్దు. వెళ్ళిన దారిలో కాదు, వేరే దారిలోనే వెనక్కి తిరిగి వచ్చాడు. చదవండి, అది కూడా ఉంటుంది అక్కడ. 12వ వచనం, వారి తండ్రి అతడు ఏ మార్గమున వెళ్ళిపోయినని. కాదు 10వ వచనం, అంతటా అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్ళక మరి ఒక మార్గమున తిరిగిపోయాను. అన్నీ బాగానే ఉన్నాయి. యేసు ప్రభు వారు మధ్యాకాశానికి వచ్చేదాకా రెడీ అయ్యాం, చివరి క్షణంలో ఎగిరిపోయాం, చివరి క్షణంలో జారిపోయాం, చివరి క్షణంలో ప్రభువు దగ్గర సెలవు తీసుకోవడం మానేశాం. అన్నీ ఇంట్లో జరిగే ప్రతి పనికి దేవుడి దగ్గర సెలవు తీసుకోవడం నేర్చుకున్నాం. ఏదో ఒక్క పని ఆయన సెలవు లేకుండా తీర్చేసాం, అయిపోయింది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పిశాచాలు అయితే ఇక అది పాతాళమే. ఏంట్రా మీ ఇంటి సంగతి అని అంటే, ఏముందిరా నరకంలో ఉన్నట్టుందిరా, ఏపుతున్నారా అని చెప్పొచ్చు. ఇంట్లో ఒక 10 మంది ఉన్నారనుకోండి, 9 మంది భక్తులయ్యి ఒక్కళ్ళే పిశాచి అనుకోండి, అందరు మంచోళ్ళేరా, ఆ ఒక్కతే పిశాచిరా అని అంటారు. ఇతని జీవితకాలం అంతా ప్రభు చెప్పింది చేశాడు. చివరి క్షణంలో ఏమైపోయారు? ఆయన ఆలోచన కొరకు కనిపెట్టలేకపోయాడు. ఆయన ఆలోచన కొరకు ఆయనకున్న అనుభవం ఏంటి? దేవుడు దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ వారికి ఇచ్చిన అనుభవం ఏంటి? దేవుడు కనబడి మాట్లాడితేనే చెయ్యాలి ఏదైనా. క్రైస్తవ సంఘాలు లేవని కాదు బైబిల్ మిషన్ని దేవుడు బయలుపరిచింది. ఇతర క్రైస్తవ సంఘాల్లో భక్తులు లేరని కాదు దేవుడు బైబిల్ మిషన్ బయలుపరిచింది. ఇతర క్రైస్తవ సంఘాలు మోక్షములోకి వెళ్ళవని కాదు దేవుడు బైబిల్ మిషన్ బయలుపరిచింది. బైబిల్లో ఉన్న మోక్షములో ఉన్న ఒక దివ్యమైన అనుభవాన్ని, యుగయుగాలు కూడా మాసిపోకుండా ఉండే ఒక అనుభవాన్ని, ఏంటి అనుభవాన్ని? ఆయన కనబడి మాట్లాడే అనుభవాన్ని నేర్పించడానికి దేవుడు దేవదాసయ్య గారికి బైబిల్ మిషన్ని బయలుపరిచారు. ఈ వచనం బాగానే ఉంటుంది. భూలోకమంతటికి సువార్త పోవుటకి ఇండియా ప్రధానము. భూలోకమంతటికి సువార్త పోవుటకి ఇండియా ప్రధానము. పైలోకాంబు నుండి వచ్చిన బైబిలు మిషను ఎత్తి చూపుము. బైబిలు మిషను, ఆ బైబిల్ మిషన్ గురించి చెప్పాలి అని అంటే, అందుకే మీరేమన్నా అనుకోండి, నాకు కొద్ది గర్వం ఎక్కువ అండి, బాగా ముదిరిపోయింది గర్వం కూడా, భలే ఉంటుంది నాకు తెక్క. లోదర్ మిషన్ చర్చికి వెళ్ళా, వైజాగ్లో విశాఖపట్నంలో చదువుకున్నప్పుడు బెరాకాకి వెళ్ళా, భక్త్ సింగ్ గ్రూప్కి వెళ్ళా. పెంతుకోస్తోళ్ళ చర్చిలోకి వెళ్ళి నాకు భయం వేసి బయటకు వచ్చేసి నిలబడ్డా, నేను రానులే మామయ్య అని. ఎందుకనంటే ఆ టైంకి వాళ్ళు పెద్దగా అరుస్తున్నారు, చిన్నప్పుడు కదండి భయపడ్డా. ఇంకా బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్ళా, అక్కడ వాక్యం విన్నా. ఇంకా చెప్పాలి అని అంటే సిఎస్ఐ చర్చిలకు వెళ్ళా, అక్కడ వాక్యం విన్నా. ఇన్ని క్రైస్తవ సంఘాలు ఉండగా దేవుడు ఎందుకు బైబిల్ మిషన్ బయలుపరచాలి? ఆ బైబిల్ మిషన్లో నన్ను ఎందుకు సేవకుండగా నిలబెట్టాలి? ఇదొక సామాన్యమైన సంకల్పము కాదు దేవునికి. ఒక గొప్ప ఉన్నతమైన
ఒక ఉన్నతమైన ప్లాన్తో ఆయన బైబిల్ మిషన్ బయలుపరిచాడు. ఒక ఉన్నతమైన ప్లాన్తో అందులో నన్ను దైవ సేవకునిగా పెట్టాడు. అటువంటి ఉన్నతమైన స్థితి కలిగిన నేను సామాన్యంగా వెళ్ళి మనుషుల మధ్య కూర్చోవడం ఏంటండి? సాధారణంగా వెళ్ళను. ఎవరైనా నన్ను పెళ్ళిళ్ళకి పిలిచిన వెళ్ళను నేను. అది మా అక్క పెళ్ళి కావచ్చు, మా అన్నయ్య పెళ్ళి కావచ్చు. వాళ్ళు బైబిల్ మిషన్లో లేకపోతే నేను వెళ్ళను. ఎందుకనంటే నేను అక్కడికి వెళ్ళి మామూలుగా కూర్చోవడం ఏంటి? దేవుడు నాకు ఇచ్చిన చాలా, అంటే మీకు గర్వం అనిపించవచ్చు. ఎప్పుడైనా మీకు ఖాళీ ఉంటే మాట్లాడండి. ఏంటి సార్, లేకపోతే ఏంటండి, ఏంట్రా అంత గర్వంగా మాట్లాడామని చెప్తాను సమాధానం. ఇప్పుడు చెప్తే వాక్యం పక్క వెళ్ళిపోద్ది. దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత చాలా ప్రత్యేకమైంది. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ అది ఇస్తే బైబిల్ మిషన్ బయలుపరచాల్సిన అవసరం లేదుగా. ఒక రోజుకి అందరికీ వస్తాయి ఇవి. ఒక రోజుకి అందరికీ ఈ ఆధిక్యత వస్తుంది. అన్ని మిషన్లు, అన్ని మతములు క్రైస్తవ మతములోకి వచ్చును, అన్ని మిషన్లు బైబిల్ మిషన్లోకి వచ్చును. మీరు ఏమన్నా అనుకోండి, ఇలా కాలు రగరేసుకొని ఉంటాను, బయటికి కనబడిన కానీ లోపల రగిలిపోతూ ఉంటుంది బైబిల్ మిషన్ అని. మీరేమన్నా అనుకోండి. అందులో నన్ను ఖాళీగా కూర్చోబెడితే ఇంకా రగిలిపోతూ ఉంటుంది. ఇక్కడ బదులు బైబిల్ మిషన్ గురించి వినేవాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవచ్చుగా. దేవుడు నాకు విస్తారమైన పరిధినిచ్చాడు. ఎంత పరిధినిచ్చాడయ్యానంటే, భూలోకమంతటికి సువార్త పోవుటకి ఇండియా ప్రధానము. భూలోకమంతా ఇచ్చారు. ఏమని చెప్పడానికి? యేసు ప్రభు రక్షిస్తాడు, మారు మనసు పొందు, నీ పాపాలు ఒప్పుకో అని చెప్పడానికి కాదు. అందరికీ కన్నబడి మాట్లాడుదు నన్నుటయ్యి మిషను విశ్వాసం. అందరికీ కనబడి మాట్లాడుదు నన్నుటయ్యి మిషను విశ్వాసం. కొందరి బోధలు వేరుగా నుండు, కొందరి బోధలు అందుకే మాటలాడను నేను, అందుకే మాట. బైబిల్లో ఏ భక్తుడైనా ఈ అనుభవం లేకుండా ఉన్నాడో చెప్పండి. పరలోకానికి చేరే ఏ భక్తుడైనా అక్కడైనా ఈ అనుభవాన్ని నేర్చుకోకుండా ఉండడు. బైబిల్లో ఉన్నది పరలోకములో ఉండబోయే అనుభవాన్ని దేవుడు భూలోకానికి దించిన దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ ద్వారా అందించారు. నిజంగా నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను, చప్పట్లు కొడతారని. కాకపోతే రాట్లా ఇలా అంటున్నాను, ఎక్కిరిస్తున్నాను అనుకోకండి. మధ్యలో ఇది పడకపోతే మసాలా ఉండదు కదా. నేను మీకు సెంటున్నరలో ఇల్లు ఇస్తాను అని అనగానే టప్ప కొట్టేస్తారు. ఎవరు? జగనన్న. సరే, ముందుకెళదాం, ముగించుకుందాం. కాబట్టి ఈ అనుభవాన్ని ఆ మస్తకి వృక్షపు నీడ పోగొట్టిందా? ఈ అనుభవాన్ని ఎవరు పోగొట్టారు? నీకున్న అనుభవాన్ని ఎవరు పోగొడుతున్నారు? దైవ సేవకుడు పోగొడుతున్నాడా? బోధకుడు పోగొడుతున్నాడా? నీ స్నేహితుడు పోగొడుతున్నాడా? ప్రవక్తని చెప్పుకుని అబద్ధాలు చెప్తున్నవాడు పోగొడుతున్నాడా? నీకుందిగా ఈ అనుభవం. ఏమనుభవం? ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన దగ్గర సెలవు పొందే అనుభవం. ఎప్పుడో ఒకసారైనా కల్లోనో దర్శనంలోనో మీరు ప్రభువుని చూశారు కదా. ఎల్లవేళలా చూడకపోయినా, రోజు చూడకపోయినా, అయ్యా ప్రభు కనబడ్డారు. ఈ మధ్య ఇంకా లేటెస్ట్గా మొదలుపెట్టారు, ప్రభు అయ్యా మీలాగే వచ్చారయ్యా. పోయిన వారంలో ఎవరు చెప్పారమ్మా ఈ మాట? ప్రభు మీలాగే వచ్చి ప్రార్థన చేసేసరికి మాకు తగ్గిపోయింది. ఎవరో చెప్పారు. నేను అన్నాను, అమ్మా ఇదిగో వీళ్ళైతే సీనియర్లు కనుక తిట్టాను, మీరు కాబట్టి తిట్టలేదు, కొత్త వాళ్ళు కాబట్టి. వచ్చి ఉంటారు వాళ్ళు ఎవరో, కొత్త వాళ్ళు కాబట్టి అట్లా. నేను రావడం ఏంటమ్మా, ప్రభు రావాలి కానీ అని అన్నా. నేను వస్తే ఉపయోగం ఏముంది? నేను మట్టినే కదా. ప్రభు నా రూపం పోల్చుకొని వస్తారా అని అంటే అది నేను చెప్పలేను. కానీ నాలాగా కంటే ప్రభువులా కనబడ్డమే మంచిది. నాది ఏ రూపం? పాప రూపం. ప్రభుదే రూపం
పరిశుద్ధమైన రూపం. ప్రభువు అంటే వాళ్ళు కొత్త వాళ్ళు అయి ఉండొచ్చులేండి, కొత్త వాళ్ళు అనుకుంటా. ఆ కొత్త వాళ్ళు కనుక వాళ్ళకి ప్రభువుని చూడడం బహుశా అలవాటు అయి ఉండదు కాబట్టి ఏదో పోరా అహరోన్గా నీలా చూపిస్తున్నాను రా అని చూపించారు దేవుడు. ఎప్పుడో ఒకసారన్నా ప్రభు కనబడి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేశారు కదా, ఆ ప్రభువే ఇక ఎల్లకాలం కనబడుతూ ఉంటే ఇంకెంత బాగుంటుందో నీకు ఆలోచించు ఒకసారి. ఒకసారి ఉన్న అనుభవాన్ని ఎందుకు మర్చిపోయావు? ఎవరి మాటలు విని మర్చిపోయావు? ప్రవక్త చెప్పిన మాట అబద్ధం. ముసలి ప్రవక్త, సీనియర్ మెంబర్, బాగా సీనియారిటీ ఉంది. ఆయన నిలబడి ఇలా ప్రసంగాలు చెప్తే బహుశా నాలాగే చెప్తాడు అనుకుంటా ఆయన కూడా. ఎవరైనా ముసలి ప్రవక్తలు. చాలామందికి అయ్యా మీ ప్రసంగాలు బాగుంటాయి, యూట్యూబ్లో కూడా పెడతారు కదా, మీ ప్రసంగాలు చాలా బాగుంటాయి. నేనంటే పన్నోళ్ళు కూడా అంటారు ఆ మాట. ఒక పెద్ద ఆయన ఒక రోజు అందరి ముందు చెప్పారు. చాలామంది పాస్టర్లు ఉన్నారు, ఒక 1500 మంది పాస్టర్లు. ఏమయ్యా మీరు బైబిల్ చదవడం, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకోవడం, ప్రభు దగ్గర అడిగి వాక్యం చెప్పడం, ఇవన్నీ మీకు అలవాటు లేవు కదా, అవసరం లేదు కదా. ఏముంది, సెల్ చూస్తారు, తీస్తారు. ఫలానా సంవత్సరంలో ఆయన ఏం చెప్తున్నాడో ఆవిడకి తెలియదు ఆ టైం అంతవరకు. ఎందుకు చెప్తున్నారు అనుకుంటే సెల్ తీస్తారు, ఫలానా రెవరెండ్ అహరోన్ గారి ప్రసంగం ఎక్కడా అని ఎతుకుతారు. ఆయన ఆ ప్రసంగాన్ని ఓపెన్ చేస్తారు. దేవదాసాయి గారు పలానా సంవత్సరంలో ఇది చెప్పాడని మొదలు పెడతాడు. ఆయన ప్రసంగం మొత్తం వినేస్తారు, మొత్తం మీరు సంఘానికి చెప్పేస్తారు. ఇదేగా మీరు చేస్తున్న పని, కష్టపడి నేర్చుకోవట్లేదుగా అన్నాడు ఆ పెద్ద ఆయన ఒక 1500 మంది పాస్టర్ల ముందు. బహుశా ఎందుకు చెప్పాల్సి వస్తుందని అంటే నా గొప్పతనం కోసం చెప్పట్లా. నాలాగే సీనియర్, నాలాగే దివ్యమైన బోధలు చేయొచ్చు, కానీ ఆచరణలో లేదు. అలవాటైపోయాడు బలిపీఠం మీద బతకడం, బలిపీఠం మీద ఆధారపడి బతకడం అలవాటైపోయాడు. బలిపీఠం దగ్గర పూజలు చేసేవాడు రాజు, బలిపీఠం మీద ఆధారపడి బతికేవాడు ఈ ముసలి ప్రవక్త. బలిపీఠాన్ని, అన్య బలిపీఠాన్ని పడగొట్టడానికి వచ్చినవాడు కుర్ర ప్రవక్త. అన్య బలిపీఠం దగ్గర పూజలు చేస్తూ లక్షల మంది జనాంగాన్ని పాడు చేస్తున్నవాడు రాజు. పూజలు చేస్తా, బలిపీఠం దగ్గర, అన్య బలిపీఠం దగ్గర అన్య పూజలు చేస్తున్నవాడు రాజు. అన్య బలిపీఠం మీద ఆధారపడి బతికేవాడెవరు? ముసలి ప్రవక్త. అన్య బలిపీఠము దేవుడి దగ్గర, జీవము కలిగిన దేవుడి దగ్గర ఉండకూడదని పడగొట్టడానికి వచ్చిన వాడెవరు? ప్రవక్త. పడగొట్టడానికి వచ్చినవాడు పడగొట్టబడ్డాడు. పడగొట్టడానికి, అన్య బలిపీఠాన్ని పడగొట్టడానికి వచ్చినవాడు ఏమైపోయాడండి? ఇప్పుడు పడగొట్టబడ్డాడు. వద్దన్న దగ్గరికి వెళ్ళాడు, తినొద్దన్నది తిన్నాడు. తిరిగి ప్రయాణం వెళుతుంటే ఒక సింహం వచ్చింది. ఆ సింహం కేవలం ఈ ప్రవక్తని మాత్రమే చంపింది. గాడిద ఉంటే మళ్ళా గాడిదని చంపలా. సింహం దేన్నైనా చీల్చకుండా ఊరుకుంటుందా? చదవండి, అది కూడా రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం. అమ్మ, అతడు బయలుదేరి మార్గమున పోవచ్చుండగా, 24వ వచనం, 13:24. అతడు బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతన్ని చంపెను. అతని కళేబరము మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను, సింహమును శవము దగ్గర నిలిచి ఉండెను. ఆయన్ని చంపేసింది కానీ ఎవరిని చంపలేదు. ఎందుకో అండి? గాడిదకి ఒక 3 పేర్లు పెట్టాను నేను. మతి లేని గాడిద, స్థితి లేని గాడిద, గతి లేని గాడిద. ఏం గాడిదండి? మతి లేదు. వెనకాల తాటాకు కట్టామా పరుగో. ఎప్పుడైనా గాడిదకి తాటాకు కట్టి చూడండి. వెనకాల తాటాకు కడితే తోకకి ఏం చేస్తుంది? ఎవరికాల ఎవరో తరుగుతున్నారు అనుకొని వెళ్ళిపోద్ది. మతి లేని గాడిద, గతి లేని గాడిద. ఎక్కడ గతి ఉండదు కనుక ఎక్కడ ఉంటుంటాయి సాధారణంగా? ఇవి పొలిమేరల్లో ఉంటాయి. స్థితి లేని గాడిద, అమ్మ మా ఇంట్లో ఉండమ్మా, దో టామీ, ఏ శాండీ, కమ్ కమ్, ఐ ఐ అని ఎవరు పిలవరు ఎవరిని. గతి లేదు దానికి, మతి లేదు, స్థితి లేదు. అందుకనే ఎవరు కోరుకున్నారు? పాత నిబంధన కాలంలో దేవుడికి బలి ఇవ్వడానికి పని చేయదేంటి? గాడిద. ఆ గాడిదని ఎవరు కోరుకున్నారు? ప్రభు
ప్రయాణం చేయడానికి కోరుకున్నారు. కనుక ప్రభువుకి లోబడే వారసత్వము కలిగింది కనుక గాడిద, ఈ గాడిదని సింహం ఏమీ చేయలేదు, సాతాను ఏం చేయలేదు. యేసు ప్రభు రక్షించే సింహం, సాతాను భక్షించే సింహం. భక్షించే సింహం గాడిదని ఎందుకు ఏమీ చేయలేకపోయిందనంటే, ఆ గాడిద పక్షంగా ఎవరున్నారు? రక్షించే సింహం ఉన్నారు. దాదాసాయి గారు రాశారు కదండి, రక్షకుండేనా పక్షమై ఉండగా శిక్షించువాడెవ్వాడు, నన్ను రక్షించు ప్రభువేనా శిక్ష పొందగా నన్ను భక్షించువాడెవ్వాడు. భక్షకుని నోట్లో పడకుండా గాడిదను రక్షకుడయ్యున్న యేసు స్వామి వారు ఎందుకు కాపాడారయ్యానంటే, గాడిద పక్షముగా ప్రభు ఉన్నారు, ప్రభు పక్షంగా గాడిదుంది. ప్రవక్త కూడా, యవనస్తుడైన ప్రవక్త కూడా ప్రభు పక్షంగా ఉన్నాడు. ఇప్పుడు ప్రభు పక్షం నుండి జారిపోయాడు. ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయాడు? సింహం చేతుల్లోకి వెళ్ళిపోయాడు. ఒక్క చిన్న తప్పే కదా అని అంటే, ఇందాక చెప్పాను కదండి, ఇంట్లో ఉన్న 10 మంది గయ్యాళోళ్ళు అయితే ఇక అది ఏంటండి? అది నరకం. ఇంట్లో ఉన్న 9 మంది మంచోళ్ళు అయ్యి ఒక్కళ్ళే గయ్యాలనుకోండి, ఏమంటారు? ఇంట్లో వాళ్ళందరూ మంచోళ్ళేరా, వాళ్ళొక్కళ్ళు తప్ప అనరా? ఇతని జీవితకాలం అంతా కూడా ఒక కొలమానం పెట్టుకొని చూస్తే ఈ యవనస్తుడైన ప్రవక్త చాలా మంచోడు. ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన ఏం చెప్తే చేసేవాడు. ఒక్క దగ్గరే అలా స్లిప్ అయ్యాడు. ఆ ఒక్క దగ్గర స్లిప్ అయ్యేసరికి ఏమైపోయాడండి? నేను మీకు అప్పుడప్పుడు చెప్తుంటాను, నేల మీద పడితే కాలో చెయ్యి ఇరుగుతుంది, దొక్కుపోతాయి. డాబా మీద నుంచి పడితే బహుశా తలకాయ బదలవుద్ది, బతికితే బతకొచ్చు. అలా కాకుండా విమానంలో నుంచి పడితే శకలాలు కూడా దొరకవు. రాకెట్లో నుంచి పడితే ఒక ఆమె పడిపోయిందిగా రాకెట్లో నుంచి, ఎవరు ఆమె పేరు? కల్పన చావ్లా. వస్తా కిందకు వచ్చేస్తున్నారు. ఇంకో కొన్ని సెకండ్లో వాతావరణంలోకి వచ్చేస్తారు, కాలిపోయింది. అక్కడి నుంచి పడితే బూడిద కూడా దొరకదు. 100 గుంపులోకి రావడానికి పిలువబడ్డాం మనం. 30 వారు 60 వారు పెండ్లు కుమార్తెగా ఉండలేరు. తర్వాత రోజుల్లో రక్షింపబడతారు వాళ్ళు. 30 60 100 అని ప్రార్థన చేయడానికి మనం పిలవబడలేదు. ఎవడైనా మీ అబ్బాయికో మీ అమ్మాయికో పెళ్లి చేస్తా, పర్లేదండి అట్టట్టుండాళ్లే అందుకే పెళ్లి చేసామని అంటారా? ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది, మా మేనగోడలో అట్టట్టున్నాళ్లే అందుకే చేసుకుందని అంటదండి. అబ్బాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాడు. ఎవరన్నా అంటారా అలాగా? లేదా అబ్బాయి అంటాడా, పెళ్ళికొడుకు అంటాడా, అయ్యా ఏమనుకోక బాబు, పెళ్ళికొడుకు అంటాడా, ఏదో అట్టట్టుంది కాబట్టి నేను అనితం చేసుకున్నానని? బాగుందండి, మా ఆవిడ బంగారం అంటారు. యేసుప్రభు వారు కూడా సంఘాన్ని వివాహం చేసుకునేటప్పుడు 30% బాగుంటేనో 60% బాగుంటేనో చేసుకోడు ఆయన. ఎలా ఉండాలా అండి? 100% యేసు ప్రభువులా ఉంటేనే చేసుకుంటాడు ఆయన. అంటే పెళ్లి చేసుకోవడం అంటే ఇవన్నీ అనుకోకండి, ఆయనలో ఐక్యం చేసుకుంటారు. అధమ మొక్క పాపమైనా అంటకుండానున్నది, అంతనోచున్నది. వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. ఘోరమైన పాపాలేమీ లేవు ఈ యవనస్తుడైన ప్రవక్త దగ్గర. అదే అతనికి పాపముగా మరణముగా మారింది. ఏంటనంటే దేవుని సలహాలు వినేవాడు అబద్ధాలు చెప్పే ప్రవక్తల సలహాల్లోకి వెళ్ళాడు. ఈ రోజుల్లో ఎదిగిన వారిని, ఆత్మీయంగా ఎదిగిన వారిని పాడు చేయడానికి ఎన్నో మార్గాలు కనబడుతున్నాయి. దేవుని చిత్తం నెరవేర్చడము, దేవుడు పెట్టిన అన్నపానీయాలు, దేవుని చిత్తం నెరవేర్చడము, ఆయన పనితో ముట్టించడము, దేవుడు మనకు వడ్డిస్తున్న అన్నపానీయాలు. మానవ చిత్తము నెరవేర్చడము,
మానవుల పని తుదముట్టించడము, వారు మనకు పెడుతున్న అన్నపానీయాలు. అందుకే యవనస్తుడైన ప్రవక్తకి అక్కడెక్కడా నువ్వు భోజనం చేయొద్దు అని చెప్పారు. అక్కడెక్కడ భోజనం చేయొద్దు అంటే, ఒకళ్ళు అక్కడ భోజనం చేస్తే వారు చెప్పింది నువ్వు చేస్తావు, నేను చెప్పింది నువ్వు చేయలేకపోతావు. ప్రభు అన్నారు కదా, ఏంటయ్యా భోజనం చేసావా? ఇందాక మేము రొట్టెలు కొనడానికి వెళ్ళినప్పుడు బాగా డల్గా ఉన్నావు, నీరసంగా, మొహం అంతా పీకిపోయింది, ఇలా ఉన్నావు. ఇప్పుడేంటి మొహం అంతా తేటగా ఉందనంటే ఏమన్నాడు ఆయన? యోహాను 4:34లో ఏమన్నారండి? అబ్బే తెలియని ఆహారం, మీకు తెలియని ఆహారం మాకున్నది, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమునై ఉన్నది. ఎక్కడ భోజనం చేయొద్దని ఎందుకు చెప్పారనంటే, మానవ చిత్తాన్ని జరిగించుకోగలిగిన సమర్థులు వారు. ఇంత ముసలి ప్రవక్త, సీనియర్ మెంబర్ కూడా దేనికి అలవాటు పడిపోయాడే అనంటే, ఆ బలిపీఠాన్ని బట్టి భోజనం రావాలి కదా, అందుకే ఏం చెప్పడానికి అలవాటు పడిపోయాడు? అబద్ధాలు. ఈ ప్రపంచమే అంతా అబద్ధాలతోనే సాగుతుంది. బతకడానికి ఏం చెప్పినా పర్లేదులేరా అంటది ఈ ప్రపంచం. క్రైస్తవ్యం ఏమంటుంది అంటే, నీకు ప్రాణం పోయినా పర్లేదు, నువ్వు సత్యం కోసం నిలబడమంటది. బైబిల్ మిషన్ ఏమంటుందనంటే, నీకు ఎన్ని అనుభవాలు ఉన్నా పర్లేదు, ఎన్ని అనుభవాలు ఉన్నా కాదంటలేదు, ప్రభువు కనబడి మాట్లాడే అనుభవంలోకి రమ్మంటుంది. మానవ జ్ఞానం మచ్చబడిన జ్ఞానం, దేవుని జ్ఞానం మచ్చలేని జ్ఞానం. ఒక్కొక్క అంతస్తులో ఉన్న వారిని ఒక్కొక్కళ్ళు దారి తప్పించారు. దేవజనులై ఉన్న ఇశ్రాయేలీల్ని రాజు దారి తప్పించాడు. ముసలివాడై ఉన్న ప్రవక్తని బలిపీఠము లేక భోజనము దారి తప్పించింది. తినాలి కాబట్టి అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నాడు. ఎదిగిపోయిన, ఆత్మీయంగా ఎదిగిపోయిన యవనస్తుడైన ప్రవక్తని, దేవుని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకునే ప్రవక్తని అబద్ధాలు చెప్పే ప్రవక్త దారి తప్పించాడు. ఎందువల్ల పడిపోయాడు? ముసలితనాన్ని చూసి పడిపోయాడు. ప్రవక్తనే అని చెప్పాడు కాబట్టి పడిపోయాడో తెలియదు. వెరసి దేవుని వైపే చూసే మనిషి మానవుల వైపు చూడడం నేర్చుకున్నాడు. ఓ యెహోవా, నువ్వు కరుణించు వరకు మా కన్నులు నీ వైపు చూస్తున్నాయి. యజమానుడు దాసుడు తన యజమాని తట్టు చూసినట్లు, దాసురాలు తన యజమానురాల వైపు చూసినట్లు, యెహోవా నీవు కరుణించు వరకు మా కన్నులు నీ వైపే చూస్తున్నాయి, నీ చేతుల వైపు చూస్తున్నాయి అనుకునే అనుభవం కలిగిన ఇతను ఇప్పుడు ఎవరి వైపు చూడడం మొదలుపెట్టాడు? అబద్ధాలు చెప్పే ప్రవక్త వైపు, అతను పెట్టే భోజనం వైపు. భోజనము అనంటే ఆయన చిత్తము, ఆయన పని. అన్నపానీయాలు అనంటే ఆయన చిత్తము నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుట. కనుక ఎక్కడ అన్నపానీయాలు తినొద్దని ప్రభువు చెప్పారు, కానీ అన్నపానీయాలు తినడానికి, మానవ చిత్తము నెరవేర్చడానికి సిద్ధపడ్డాడు. రాజుగారికి ఏమవ్వాలా? రాజుగారు హ్యాపీ. చెయ్యి ఏమైందండి అంటే, రాజుగారు బలి ఇవ్వడానికి వెళ్ళాడండి. రాజు డింగ్ 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 డింగ్. ఈ మధ్యలో ఏదో వచ్చింది కదా, ఏంటది? బింబిసారనా? బయలుదేరి వెళ్ళిపోయాడు. ధనాధనామని ఒక 10 మందిగా రాజుగారు వస్తున్నారు హో అని అందరి ముందు వెళ్తే, ఈయన చక్కగా ఇలా నడుచుకుంటా ఇలా అనుకొని వెళ్ళి బలిపీఠం మీద ఇలాగా బలి అర్పించబోతున్నాడు. సడన్గా వచ్చాడు. అందులో ఆ రోజుల్లో ప్రవక్తలు ఏమీ లేనట్లుగా ఉండేవాళ్ళు, ఏకాకులు కదండి, పెద్దగా ఏమీ స్టైల్స్ ఉండే కాదు. సీరియస్గా వెళ్ళాడు. ఏయ్, దేవుడు చెప్తున్నాడు, యెహోవా నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నావు గనక ఇదిగో ఈ బలిపీఠము పగిలిపోద్ది, కాలిపోద్ది, దీని మీద ఉన్న బోడిదంతా కూడా ఒలికిపోద్ది. సూచన చూడు అనగానే వెంటనే ఏమైపోయింది? ఒలికిపోయింది, ఎండిపోయింది, పడిపోయింది కదండి, పడిపోయింది. సారీ, ఆ చెయ్య ఎండిపోయింది. ఇది వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయాను. నేను చెప్తుంది దాని గురించి కాదు, బలిపీఠం గురించి. బలిపీఠము బద్దలు కాగా బూడిద దాని మీద నుండి ఒలికిపోయెను. బలిపీఠము బద్దలు కాగా బూడిద దాని మీద నుంచి ఒలికిపోయెను. అప్పుడుకప్పుడు యవనస్తుడైన ప్రవక్త చెప్పిన మాట అప్పుడుకప్పుడు జరిగింది, కళ్ళ ముందు జరిగింది. అయినా ఈ రాజుగారికి ఉన్న అతిశయం ఆగల, చెయ్యెత్తాడు. ఏయ్, చంపేరాడిని అని అన్నాడు. చెయ్యి ఏమైపోయిందండి?
ఎండిపోయింది. ఎండిపోయిన చెయ్యిని మరలా ప్రార్థన చేసి ఏం చేశాడు? బాగు చేశాడు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అంత గొప్ప ప్రవక్త. రాజుగారికి ఏమీ కాలేదు రాజ్యాన్ని తప్పుదారులు నడిపించినందుకు. ప్రవక్తకేమి, ముసలి ప్రవక్తకేమీ కాలేదు ప్రవక్తని, యవనస్తుడైన ప్రవక్తని పక్కదారిలో పంపించినందుకు. ఎందుకంటే వాళ్ళకి అప్పటికే నిర్ణయించబడింది ఏంటది? నాశనం. నీకు అలా నిర్ణయించబడలేదు, నీకు దేవుడు ఆధిక్యతని సిద్ధం చేశాడు. మొట్టమొదటిగా చెప్పాలంటే దేవుని ఏర్పాటుని ఈ యవనస్తుడైన ప్రవక్తకి ఇచ్చాడు. అదేమిటంటే యెరూషలేము దేవాలయంలో ఉండడం, దేవుని ఏర్పాటు. రెండవది ఏంటయ్యానంటే ఆధిక్యతనిచ్చాడు. ఏర్పాటు కోల్పోయాడు, ఆధిక్యత కోల్పోయాడు. దేవుడిచ్చే సౌఖ్యాన్ని కోల్పోయాడు. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడిచ్చే స్వాస్థ్యాన్ని కోల్పోయాడు. అందుకే అక్కడ ఏమని చెప్పుంటుందనంటే, మనమంటే మోక్షం మన స్వాస్థ్యం అంటాం. ఆ రోజుల్లో పితరుల సమాధులు, భక్తుల సమాధుల్లో నీ సమాధి ఉండదయ్యా అని చెప్తున్నాడు దేవుడు. అంటే ఒక స్వాస్థ్యం, వాళ్ళు ఎత్తబడే వరకు వాళ్ళ స్వాస్థ్యం ఏంటి? భక్తుల సమాధులు. నువ్వు రోడ్డు మీద పడి చచ్చిపోతావు, నీ పితరుల సమాధుల్లోకి, భక్తుల సమాధుల్లోకి నువ్వు వెళ్ళవు. స్వాస్థ్యాన్ని కోల్పోయాడు, కిరీటాన్ని కోల్పోయాడు, మెప్పును కోల్పోయాడు. షబాష్, బాగా చేసావయ్యా అనే మెప్పును కోల్పోయాడు. కడకి సింహాసనాన్ని కోల్పోయాడు. యెరూషలేములో సియోన్ ఉంది, సియోన్లో ఏముంది? సింహాసనం ఉంది. ఒక్కొక్కటి ఏర్పాటును కోల్పోయాడు. రెండవది ఆధిక్యతను కోల్పోయాడు. మూడవది స్వాస్థ్యాన్ని కోల్పోయాడు. నాలుగవది కిరీటాన్ని కోల్పోయాడు. ఐదవది సింహాసనాన్ని కోల్పోయాడు. ఇన్ని కోల్పోయాడు. కడకి కుక్కలు చింపిన విస్తరిగా మారాడు. అతని కళేబరాన్ని చీల్చేసింది సింహం. స్నేహితులారా, అనేకమైన మార్గాలు కనబడుతున్నాయి. అన్నిటికంటే ఒకటి శ్రేష్టమైన మార్గం. అదేంటంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన దగ్గర నేర్చుకోవడం. రెండు చేతులు జోడిద్దాం. లేని పోని మార్గంబు లెన్నోయుండా జ్ఞానోపదేశంబు మనుగా చోవాని కాండించి మనుగా జేయో చోవాని కాండించి నేనే మార్గంబన నిజమైన మార్గంబు యేసు నాకు నీవే అని నమ్మిక. బైబిల్ మిషన్లోకి పిలువబడిన వారులారా, బైబిల్ మిషన్ యొక్క బ్యానర్ కిందకు వచ్చిన వారులారా, బైబిల్ మిషన్ యొక్క అనుభవ అడుగుజాడలను సంపాదించుకున్న వారులారా, నేర్చుకున్న వారులారా, సంపాదించుకున్న వారులారా, బైబిల్ మిషన్లో ఉన్న ఈ అనుభవము, ప్రభువు కనబడి మాట్లాడే అనుభవములో ఒకవేళ నీవు చేరి ఉంటే, బైబిల్ మిషన్లోనికి నీవు చేరి ఉంటే, దేవుడు నీకు ఇచ్చిన అనుభవ ఆధిక్యత చాలా ఉన్నతమైనది. ఈ ఆశీర్వాదము చాలా గొప్పది. అయ్యా, నేను కష్టపడుతున్నాను, నా సహోదరి నీ పాదాల దగ్గర కూర్చున్నదేంటి అని అడిగితే, నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు. ఆయన ఆకలి తీర్చడానికే కదా ఆమె ప్రయత్నం, మార్త ప్రయత్నం. మెచ్చుకోలేదు. పాదాల దగ్గర కూర్చున్న మరియను చూసి మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది. ఓ
ఓ బైబిల్ మిషన్ విశ్వాసులారా, ఇక్కడికి పిలువబడ్డారు, ఈ అనుభవానికి పిలువబడ్డారు. ఈ అనుభవంలో పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని స్థిరపరిచాడు. ఎన్నో మార్లు ప్రభువు కనబడి మాట్లాడి అనేకమైన అనుమానాలు తీర్చారు, స్థిరపరిచారు, బలపరిచారు. ఈ రోజున ఎందుకొరకు, ఏ వృక్షపు ఓడలలో నీవు చిక్కుబడ్డావో, ఏ మస్తకి వృక్షపు ఓడలు నిన్ను పట్టుకున్నాయో కదలలేకపోతున్నాం. ఎవరెవరో చెప్పిన మాటలు, ఎవరెవరో ఇచ్చిన సలహాలు, ఎవరెవరో చూపిస్తున్న మార్గాలలోనికి వెళ్ళి బైబిల్ మిషన్లో ఉండడానికి పిలువబడిన నీవు బ్రతుకు ఘోరాతి ఘోరముగా పాడు చేసుకుంటున్నాం. ఇటు చూచిన మార్గములే మోసము చేయు, హీనా శత్రు వర్గములే ఎటు బోవావలాయును నేనేరు గాని వాడానై, ఎటు బోవా వలయును నేరు గాని వాడానై, కట కాట యని ఏడ్వా గణ మోక్ష మార్గంబు నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని. లక్షల మందిని దారి తప్పించే రాజు వలె, ఏర్పాటు చేయబడిన ప్రవక్తను అబద్ధాలు చెప్పి పక్కకు తీసుకొని వెళ్ళే ముసలి ప్రవక్త వలె ఉన్నామేమో, లేదా దేవుని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకునే మనం ఎవరెవరో సలహాలు విని చీల్చబడుతున్నామేమో. మన జీవితాలు ఎలాగున్నాయో జ్ఞాపకం చేసుకొని, దేవా నీ పాదాల దగ్గరే స్థిరముగా ఉండి నీ సలహా చొప్పున సాగిపోయి, మధ్య ఆకాశానికి మీరు వచ్చినప్పుడు మీతో ఐక్యమై యుగయుగాలు నీతో కలిసి పరిపాలించే ఉన్నతమైన సింహాసనాన్ని మేము ఆశిస్తున్నామయ్యా. మమ్మల్ని నడిపించయ్యా, మమ్మల్ని నడిపించు, మమ్మల్ని నడిపించు అని ప్రభువుని వేడుకుందాం. నన్ను చేర్చు 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 రక్షక, నీవు పాడ్డ సిల్వాకున్. నన్ను చేర్చు 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 రక్షక, గాయా పాడ్డ ప్రాకాకున్. నన్ను బ్రాతిష్ట పర్చు మీ నాద. ఎవరైతేనేమి, ఎంత ముసలివాడైతేనేమి, ఎంత ప్రవక్త అయితేనేమి, నేను నీ వంటి ప్రవక్తనని చెప్పితేనేమి, భోజనం పెట్టేవాడైతేనేమి, భక్తి కలిగిన వాడైతేనేమి, ఎటువంటి వాడైతేనేమి, అతని మాట నీవెందుకు వినాలి అని ప్రభు ఈ యవనస్తుడైన ప్రవక్తకి సెలవిస్తున్నట్లుగా ఉన్నది కదా. నేను నీకు ఇచ్చిన అనుభవాలు వారికి లేవు, నేను నీకు ఇచ్చిన ఆధిక్యతలు వారికి లేవు. ఓ బైబిల్ మిషన్ వారులారా, నేను మీకు అందించిన ఆధిక్యతలు వారికి లేవు. ఎవరో సలహా ఎందుకు తీసుకోవాలి? కనుక నీ సలహా కొరకు దివారాత్రులు నీ పాద సన్నిధానమును నేను స్థిరపరచుకుంటున్నానయ్యా అని ప్రభు దగ్గర సమర్పణ చేసుకుందాం. ప్రేమస్వరూపి, పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, నిరంతర మహిమాన్వితుడు, అనాది నుండి అనంతకాలం ఉండేవాడు, నీ కొరకు ఎంతటి కార్యమునైనా చేయగలిగిన వాడు, న్యాయస్థుడై ఉన్నవాడు,
అందరితో అంతటా ఉండేవాడు, అదృశ్యుడైన వాడైనప్పటికీ తన కార్యాల ద్వారా బయలుపరుచుకుంటున్నవాడు, సర్వస్వతంత్రుడై ఉన్న దేవుడు ఈరోజు నీకు వెలుగునివ్వడానికి వచ్చాడు. నిన్ను ఆయన సన్నిధిలో ఆయన పాదముల మీద స్థిరపరచడానికి వచ్చారు. ఆయన స్వయముగా కనబడి మాట్లాడి ఆ వెలుగులో నడిపించడానికి వచ్చారు గనక, దేవా నీకు స్తోత్రములయ్యా, ఇదిగో ఈ నా సర్వస్వము మీకు అప్పగిస్తున్నాం, స్వీకరించుమని ప్రభువును వేడుకుందాం, ప్రభువుకు అప్పగించుకుందాం. నన్ను బ్రాతిష్ట పర్చు మీ నాద, నీదు కృప వల్లని, నాదు నాత్మాని నో నిరీక్షించు, నీ చిత్తాంబు నాదాగున్. మరలా పాడదాం. నన్ను బ్రాతిష్ట పర్చు మీ నాద, నీదు కృప వల్లని, నాదు నాత్మాని నో నిరీక్షించు, నీ చిత్తాంబు నాదాగున్. Draw me nearer, 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 blessed Lord, to the place where thou hast died. Draw me nearer, 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 blessed Lord, to thy bleeding wounded side. నీ పాదాల దగ్గర నీ రొమ్మున అనుకొని, నీ సలహాలు తీసుకొని సాగిపోయి, మధ్యాకాశంలో నీతో ఏకమై మీరు మాకు ఇచ్చిన ఏర్పాటును, ఆధిక్యతను, స్వాస్థ్యమును, కిరీటమును, మెప్పును, సింహాసనమును పదిలిపరుచుకొని సిద్ధపాటు దయచేయము. యేసు నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.